సో దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. సో మనందరం నెట్వర్క్లు చూస్తాను. జియో నెట్వర్క్ ఉన్నది, ఎయిర్టెల్ నెట్వర్క్ ఉన్నది, ఇంకా చాలా ఉన్నాయి కదా. సో జియో అంటే హిందీలో ఏంటి? జియో అంటే జీనేదో బై జియో కాదు, నేను జియో. ఈ మాట విన్నారా మీరు ఎప్పుడైనా? జియో జీనేదో అంటే ఏంటి? నువ్వు బ్రతుకు, ఇంకొకరిని బ్రతకనివ్వు. సో జియో అంటే బ్రతకటం. జియో ఆర్ జీనేదో, నువ్వు బ్రతుకు, ఇంకొకరిని బ్రతకనివ్వు అంటారు. మీరు గమనించినట్లయితే మనం కూడా అనేక మంది చోట్ల అంటూ ఉంటాం, నువ్వు ఆశీర్వదించబడు, ఇంకొకరిని ఆశీర్వదించు కదా. అది మామూలుగా మొదటి మాటకు అర్థమైంది. కానీ అలా కాదు. నేను చెప్పేది ఏంటంటే, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా కూడా ఉండు. నువ్వు మేలు పొందుకో, అనేకులకు మేలు చెయ్యి. నువ్వు వృద్ధి పొందుకో, అనేకులకు వృద్ధి కలిగజేసేవాడిగా కూడా ఉండు. ఆశీర్వాదకరంగా ఉండటం అంటే అలాగ ఉండటం అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి దేవుని విషయాలలో అభివృద్ధిపరచబడాలి. అభివృద్ధిపరచబడి ఆ అభివృద్ధికి తగినట్టుగా మనము మన పనుల్లో వృద్ధి చెందాలి. మొట్టమొదటిగా ఇప్పుడు చెప్పినట్టుగా నువ్వు బ్రతుకు, ఇంకొకరిని బ్రతకనివ్వు, లేదా బ్రతికించు, ఇంకొక వృద్ధిలోకి తీసుకురా. నువ్వు వృద్ధిలోకి వచ్చినావు కదా, ఇట్లా ఉన్నట్టే మనం లోకరీతిగా కూడా అనేక మాటలు ఉన్నాయి. అట్లాగే క్రైస్తవ జీవితంలో కూడా ఇదే ఉన్నది. ఎందుకంటే నువ్వు ఆశీర్వదించబడు, ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అయితే ఇంకొకటి మధ్యలో వచ్చి కూర్చునేటువంటిది ఒకటి ఉన్నది. ఏమిటంటే, ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా నువ్వు అభివృద్ధి చెందు, నువ్వు ఆశీర్వదించబడు, నువ్వు గొప్పగా ఉండు, నువ్వు మంచి బ్రతుకు వీటితో పాటు నీ తోటి వారు. ఎందుకంటే మనం రెండవ ఆజ్ఞగా నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమనే ఆజ్ఞ జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి నీ తోటి విశ్వాసి కానీ, లేకపోతే నీ స్నేహితుడు కానీ, నీ బంధువు కానీ ఆశీర్వదించబడాలి లేదా వృద్ధిలోకి రావాలనే విషయంలో నీ సహాయం, నీ వంతు పని నువ్వు ఏం చేయగలిగితే అది చెయ్యి. ఈ రెండే కాకుండా క్రైస్తవ జీవితంలో ఇంకోటి ఏముందంటే సంఘం ఉన్నది. ఇక్కడ ఇదే మాటను చెప్పాల్సి వస్తే, నువ్వు దీవించబడు, నీ సంఘానికి దీవెనకరంగా నువ్వు ఉండు, నీ పొరుగువానికి దీవెనకరంగా నువ్వు ఉండు. ఇది మూడు రావాల్సినటువంటి అంశాలు. నీవు ఒక మంచి విశ్వాసి అయితే ఈ మూడిటి విషయాల్లో కూడా నీవు పని చేయవలసినట్టు. ఎందుకంటే నీ అభివృద్ధి కోసం కూడా నువ్వు పని చేయాలి. అట్లాగే ఇతరుల అభివృద్ధి కోసం నేనేం చేయగలిగితే అది చేయాలి. ఒక్కొక్కసారి ప్రాణము పెట్టినంతగా దేవుడు ప్రేమించాడంటే మనం కూడా కొన్నిసార్లు ఇతరుల కోసం ప్రాణము పెట్టినంతగా చేయవలసి వస్తుంది. తప్పేం కాదు. కానీ వాటితో పాటు సంఘ అభివృద్ధి, సంఘ క్షేమం అనేటువంటి పాయింట్ విషయంలో కూడా నీ వంతు నువ్వు చేయాలి. ఈ రెండు చేసి ఆ మూడవది వదిలిపెట్టడం వల్ల మనము లాభపడము, వృద్ధి చెందము. సంఘం అంటే మనందరికీ తెలుసు, మనకు వాక్యంలో కూడా ఉన్నటువంటి భాగం ఏమిటంటే, సంఘం అంటే వధువు, ఇలాగ అనేక మాటలు ఉన్నా సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. అంటే సంఘం ఏమైంది ఇప్పుడు? శరీరం, బాడీ, శరీరం అయి ఉన్నది. సంఘము శరీరము, క్రీస్తు ఆయన ఆధిపత్యము కింద ఒక కాపరిని పెట్టాడు, ఒక సూపర్వైజర్గా. ఓనర్ ఆయన కాపరి, ఒక సూపర్వైజర్, ఒక ఎగ్జిక్యూటివ్. అలాగా ఇది చేయండి, ఇలాగ ఇది చేయండి అని కొంచెం ఇది తప్పు, ఇది రైట్, ఇది కొంచెం ఇట్లా చేసుకుందాం, అది ఎట్లా చేసుకుందాం, ఒక సలహాదారుడుగా, సహాయకుడిగా ఉండటానికి. ఇవంతా కలిసి ఎవరు ఏం చేయాలి? ప్రతి దాంట్లో కూడా దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. ఎలా మహిమపరచడం? నువ్వు ఎదిగావు, నీ తోటి వాడు ఎదిగాడు, అందరితో సరిపోదు. సంఘం ఎదుగుతేనే. సంఘం ఎదగటం అంటే ప్రత్యేకంగా ఏమి లేదండి. కుటుంబం బాగుందంటే ఏంటి? కుటుంబంలో ఉన్న వ్యక్తులు బాగున్నారు. కుటుంబం అభివృద్ధి చెందిందంటే ఏంటి? కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు అభివృద్ధి చెందినారు. అట్లాగే సంఘం బాగుంది అంటే ఏంటి అర్థం? సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు బాగుంటేనే సంఘం బాగుంది. కాపరి బాగుంటే కాదు. చాలామంది ఏంటంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆయన కాబట్టి అన్నట్టుగా ఆలోచన చేస్తూ ఉంటారు. సంఘము ఎప్పుడు కూడా బాగుంది. నీ కుటుంబం బాగుందంటే ఏంటి? నీ కుటుంబంలో అందరూ వృద్ధిలోకి వచ్చారు, అభివృద్ధిలోకి వచ్చారు, ఆశీర్వదించబడ్డారు. కాబట్టి ఏ ఒక్కళ్ళు అటు ఇటు అయినా కూడా కొంచెం మంచి పేరు రాదు. అంటే వాడు ఉన్నలే, ఎక్కడైనా వాడు ఉంటాడుగా అని చెప్పి మొదలెడతారు కుటుంబం గురించి కూడా.
అట్లాగా సంఘ అభివృద్ధి, సంఘ క్షేమం అనేది నీ లైఫ్లో ఒక భాగము. ఒక విశ్వాసిగా నువ్వు ఉంటే, నువ్వు విశ్వాసి కాకపోతే ఇవన్నీ వేస్ట్. నువ్వు వచ్చి కూర్చున్నావు, పోయావు, విన్నావు, అంతవరకే. నువ్వు ఒకవేళ నేను దేవుని నమ్మాను, నేను దేవుని బిడ్డను, నేను ఒక మంచి విశ్వాసిని అనుకుంటే మొట్టమొదటి దేని గురించి చూసుకుంటావు? మన అభివృద్ధి గురించి చూసుకుంటాం కదా. తర్వాత ఎవరి గురించి చూస్తామో? మన పొరుగువారు. ఎవరున్నారు ఆ పొరుగువారు? మొట్టమొదట నీ సహోదరులు, నీ విశ్వాస సహోదరులు, నీతో పాటు సంఘంలో వచ్చి కూర్చున్నటువంటి వారు మొదటి ప్రాధాన్యతతో ఉంటారు. వారి కష్టాలు, వారి కన్నీళ్ళలో సహాయం చేయడం, వారి వృద్ధికి అభివృద్ధికి ఏదైనా చేతనైన సహాయం, నా చేతనైనంతనే. తలకు మించిన భారం నేను పెట్టుకుని వాడికి ఏదో చిన్న పని పడింది, నాకు వస్తుంది, అది ఆ పని చేయగలరు, సరే. కాకపోతే ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు కూడా ఏమంటాం, దేవుడు అన్ని చేయగలడు, కానీ ఏమంటాడు? ముందు ప్రార్థించు అంటాడు. అట్లాగే మనం ఏమనుకుంటాం? నువ్వు అడగాలి, ఫస్ట్ నువ్వు అడగాలి. అడిగితే నేను ధైర్యం వస్తుంది, ఓహో నాకు చనువు ఇచ్చావు, నాకు ఒక అధికారం ఇచ్చావు చేయటానికి అని వచ్చి చేస్తా. అలా లేకపోతే పిల్లోని పేరంటానికి పోతే ఏమైపోతాం? బలహీనపడిపోతాం, అలసైపోతాం, అవమానాల పాలై బయటకు వస్తాం సహజంగా కూడా. కాబట్టి దేవుడు ఆయన ఏమంటాడు? ముందు ప్రార్థించండి అంటే. దేవుడికి ముందుగా మనకు వచ్చే కష్టాలు ముందే తెలుసు, వచ్చినాక తెలుసు, వస్తాయని తెలుసు, ఎప్పుడు పోతాయో తెలుసు, అయినా మనల్ని ప్రార్థించండి అంటాడు. కాబట్టి ఆ కమ్యూనికేషన్ పోగొట్టుకోవద్దని నేను పదే పదే చెప్తూ ఉంటాను. కాబట్టి ఈ 3 అంశాలను ఈరోజు మనము ఒక చిన్న వాక్యంలో నుంచి తీసుకొని పరిశీలిద్దాం. మొట్టమొదట నువ్వు అభివృద్ధి చెందబడటం, తర్వాత సంఘం అభివృద్ధి చెందబడటం, ఆ తర్వాత నీ తోటి విశ్వాసి కానీ, నీ కుటుంబస్తులు కానీ, నీ స్నేహితులు కానీ, బంధువులు కానీ నిన్ను బట్టి ఆశీర్వదించబడడం, వాళ్ళకి వాళ్ళు ఆశీర్వాదాలు తెచ్చుకోవడం. ఓకే, కాదన్ను, కానీ ఎవరిమైనా అంతే కదా. ఇప్పుడు నీవు ఒకవేళ ఆ స్థానంలోకి వస్తే నీవు ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉన్నట్టు, నేను ఆశీర్వాదకరంగా నాకున్నట్టే నేను నీకు ఆశీర్వాదకరంగా ఉండటం అవసరం. నువ్వు కోరుకునే అవకాశాలు కూడా కొన్ని వస్తాయి, ఎందుకంటే నేను చేయగలిగినవి నీకు దేవుడు తెచ్చిపెడతాడు. అప్పుడు నువ్వు ఖచ్చితంగా నిర్మమట్టంగా నా దగ్గరికి వచ్చి అడగాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వృద్ధి అభివృద్ధి అనేది క్రైస్తవ జీవితంలో ఈ 3 అంశాలను జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా సెట్ అవుతుంది అనేది నా ఆలోచన. మీరు ఎఫ్ఎస్సి పత్రికలో మీరు గమనిస్తే, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు చూస్తే 4వ అధ్యాయంలో 11 నుంచి 16 వచనాల్లో కొన్ని మాటలు మనం ఈరోజు గమనించుకున్నాం. 11వ వచనం నుంచి 16వ వచనం వరకు 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు. మీరు గమనించినట్లయితే మనమందరము విశ్వాస విషయంలోనూ, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది, ఏం కావాలట? ఎందుకు పొందాలట? ఎందుకు ఏకీభవించాలట? ఎందుకు ఏక మాట మీద ఉండాలంట? ఒకే ఆత్మ ద్వారా ప్రేరేపించబడాలి, ఒకే ఆత్మ జ్ఞానం కలిగి ఉండాలి, అలాగే ఒక ఆత్మ ద్వారా నడిపించబడాలి, ఒకే బాప్తిజం తీసుకోండి అంటాడు కదా. మనం అందరం వేరువేరుగా తీసుకున్నా కూడా ఏం చెప్తాడు? మోషే ద్వారా ఎర్ర సముద్రం గుండా పోయి ఏక బిగిని ఏకంగా బాప్తిజం తీసుకున్నారు అంట. అట్లాగా మీరు ఎందుకట అంటే చక్కటి ఆన్సర్ అక్కడే చెప్తున్నాడు. సంపూర్ణ పురుషుల మగోటు, నిండుదనం లేదు, ఓటికుండలం, ఎల్తికుండలం. ఓటికుండ కానీ ఎల్తికుండ కానీ ఏమవుతుందంట? ఏదేదో నిండుకుండా తొనకదు అంటారు, ఇది తొనకుతుంటుంది అంటారు కదా. మోయటం చాలా సులువైన, చాలా కష్టం తెలుసా. నిండుకుండనే చాలా బరువైనా కానీ సేఫ్ మోయటం. నిండు బిందె, కుండ అంటే మీకు అర్థం కాకపోవచ్చు, బిందెలు. ఆ రోజుల్లో బిందెలు పట్టుకొని మోసుకొచ్చేవాళ్ళం బావుల దగ్గర. సగంతో అయితే చాలా తలలో పిండి దాకా తీసుకొచ్చే లోపల ఇంకా సగం కింద పోతాయి. కాబట్టి సంపూర్ణత, నిండుదనం కలిగి ఉండాలంటే ఎలాగా? పురుషులు అంటే పురుషులని కాదండి, దేవుని బిడ్డలని అర్థం. సంపూర్ణ పురుషులు అని చెప్పారు కాబట్టి స్త్రీలకు సంబంధం లేదు, పిల్లలకు సంబంధం లేదు అనేది కాదు. అందరం కూడా దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళం. సంపూర్ణతలోనికి రావాలి. కొదువలో ఉన్నాం, బలహీనతలో ఉన్నాం, లేమిలో ఉన్నాం, నష్టంలో ఉన్నాం, చాలా తక్కువలో ఉన్నాం. కాబట్టి దీన్నే మనం భక్తిహీనులుగా ఉన్నటువంటి వారిని ఏం చేస్తాడట? మనం రెస్పాన్సివ్ రీడింగ్లో చేసేసినాం, పక్కకు నెట్టి వేస్తాడట దేవుడు. పాపం చేయవారిని పక్కకు నెట్టి వేస్తాడు. కాబట్టి పాపం చేయలేదు కాబట్టి అనుకోవడానికి లేదు. భక్తిహీనత ఉన్నా కూడా తగినంత భక్తితో ఉండాలి కదా. పిల్లలు తగినంత ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకుంటే వాళ్ళు ఎదుగుదలను చూసి ఓకే సెట్ అవుతున్నారు అనుకుంటు కదా. ఒకవేళ వాళ్ళు తీసుకునే దానికంటే తక్కువ ఆహారం తీసుకున్నారు అనుకో, ఏమవుతుంది? బలహీనపడి కూర్చోలేరు, నిలబడలేరు, నడవలేరు, పరిగెత్తలేరు కదా. ఆ యొక్క ఏమంటారు బలహీనత ఆ శరీరంలో మనం చూడగలుగుతాం. ఈ భక్తిహీనత కూడా మన విశ్వాసాన్ని పరచబడుతుంది. అన్ని రకాలుగా బలహీనపడిపోతూ ఉంటాం. కాబట్టి అది గొడ్డలి పెట్టు. కాబట్టి దాని గురించి కూడా జాగ్రత్త పడాలి. అందుకోసం అని ఏమంటాడంటే అన్ని విషయాల్లో మీరు సంపూర్ణతలోనికి రావాలి అంటాడు. ఈ సంపూర్ణతలోనికి రావడానికి ఏమంటాడంటే మొదటి భాగంలో మనమందరము ఏమిట్లోకి రావాలి? మొట్టమొదట సంపూర్ణత అంటే డబ్బు సంపాదించుకోవడంలోనో, స్టేటస్ సంపాదించుకోవడంలోనో, అవి తర్వాత, అవన్నీ ఆశీర్వాదాల తర్వాత, అవి ఉండకూడదని దేవుడు ఇప్పుడు చెప్పలేదు. మొట్టమొదట దేనికి టాప్ ప్రియారిటీ, టాప్ లిస్ట్ లో మొదట ఏముండాలి?
అమ్మా మనమందరము విశ్వాస విషయంలో సంపూర్ణ విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాస విషయంలో కొత్త ఉండకూడదు. అందుకే ఒక ఆయన దేవుని దగ్గరికి వచ్చి ఆ పని ఈ పని అంటే అప్పుడు చెప్తాడు. మళ్ళీ ఆయన అంటాడు, ఏమంటాడు, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమంటాడు. నాకు నువ్వు చేస్తావనే వచ్చినా నాకు అపనమ్మకం కూడా సహాయం చేయి, నా విశ్వాసం పడిపోకుండా ఉండేలా సహాయం చేయి, నా విశ్వాసం తగ్గిపోకుండా ఉండేలా సహాయం చేయదేవని కూడా మనం అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. విశ్వాస వీరులమని ఎంతగా మీసం తిప్పుకుంటామో పడిపోయేదానికి కూడా అంతే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పడిపోకుండా నిలబడ్డాను అనుకునేటువంటి వాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకొనవలేను అని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి సంపూర్ణతలోనికి రావాలి. ఇప్పుడు ఉన్నది సరిపోదు. ఆశ, మనుషుల ఆశపోతులే. ఆశ చెడ్డది కాదు, నిరాశ చెడ్డది, దురాశ చెడ్డది. ఎక్కువగా మనం పొందవలసిన దానికంటే అతి ఎక్కువగా ఊహించుకోండి. కొంచెం ఎక్కువైతే పర్వాలేదు. 10 దగ్గర 15 అడగటం తప్పు కాదు, కానీ 10 దగ్గర 100 అడుగుతావు చూడు, అది తప్పు. అత్యాశ తప్పు, దురాశ తప్పు. అట్లాగే నిరాశ, దొరకలేదు, 10 దగ్గర రూపాయి దొరికింది అనుకో నిరాశ పడిపోతూ ఉంటాం, నచ్చదు కాదు, అది కూడా తప్పే. బ్యాలెన్స్ వేసుకుంటూ రావాలి. ఎప్పుడైతే వీలంటే విశ్వాసం కరెక్ట్గా ఉన్నప్పుడు ఇది సాధ్యం. విశ్వాసం సరిగ్గా లేనప్పుడే మనకి టిట్ట కొట్టుకొని అలలతో ఉన్నటువంటి పడవ అలలతోనో తుఫానుతోనో ఉంటే ఎట్లుంటుంది? ఎప్పుడు మునిగిపోద్దో తెలియదు. అక్కడ ఆ పడవలో ఉన్న వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు. అదే నిమ్మలంగా పోతుంది అనుకోండి, ఎంత ఆహ్లాదకరంగా, చూడడానికి ముచ్చటగా, సంతోషంగా కదా ఉంటుంది. నీ జీవితంలో కూడా అదే ఉండాలి. నిమ్మలతో ఉండాలి, నిబ్బరంగా ఉండాలంటే విశ్వాస విషయంలో స్థిరత్వం ఉండాలి, ఎదుగుదల ఉండాలి, వృద్ధి ఉండాలి. ఇది ఏమిటికి తీసుకెళ్తుంది నిన్ను అంటే సంపూర్ణతలోనికి తీసుకెళ్తుంది. అలా సంపూర్ణతలోనికి నువ్వు రావాలంటే ఏ విషయంలో మొట్టమొదటిది విశ్వాస విషయంలోనూ. రెండవది ఏంటంట? లోక జ్ఞానం. ఇక వానికి పైన పగిస్తే తిమ్మిని బమింగ్ చేస్తాడు, కొండను పిండి కొడతాడు కదా, అంతేనా నారజన్న? ఇట్లాగే అంటూ ఉంటాం. కానీ ఏం కావాలంటే జ్ఞానము అవసరమే, లోకప్రీతిగా కూడా కొంత జ్ఞానం అవసరమే. అయితే మీరు గమనిస్తే ఈ జ్ఞానం అనేది ఏంటంట? ఏ జ్ఞానం అంటే చదువు. ఏ జ్ఞానం అంటే దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం. ఏముంది? చాలా సింపుల్ కదా. బైబిల్లో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ఆయన జీవిత చరిత్ర అమ్మో ఎంత లోతో నన్ను తవ్వే కొద్ది ఊట జలం, ఆ తీపి ఊట వస్తూనే ఉంటుంది. నువ్వు అది చదివి ఇది ఇక్కడ పుట్టాడు, అది అక్కడ పెరిగాడు, అది అక్కడ ఇంతే అనుకుంటున్నావేమో. నువ్వు బైబిల్లో నాకు ఇంత అర్థమైందని నువ్వు ఎప్పుడైనా చెప్పగలవు అంటే అది అసాధ్యం. నువ్వు 100 సార్లు చదువు, 200 సార్లు చదువు, మళ్ళీ ఏదో తెలియని కృతధనం దాంట్లో నుంచి నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంది, బలపరుస్తూ ఉంటుంది. ఇంకా క్రొత్తగా ఇంకా ఏదో తెలుసుకోవాలన్నట్టుగానే మొదలవుతుంది తప్ప నేను 100 సార్లు చదివానండి, అయిపోయింది, మొత్తం నాకు అర్థమైంది, నాకు బాగా తెలుసు అని నేను అనుకుంటాను. నువ్వు బైబిల్ అంతా కంటతా పెట్టినా కూడా ఇంకా తెలియంది ఏదో కొంత ఉంటూనే ఉంటుంది. మన మనిషి జీవితంలో ఎక్కడైనా అంతే సమస్య. నువ్వు ఎంత పెద్ద గొప్పోడు అయినా కూడా కదా, ఎవరు కూడా నాకు అన్నీ తెలుసు అనుకోవడానికి లేదు. నాకు అన్నీ తెలుసు ఆయన గురించి. ఏం తెలుసు? నా మొహం తెలుసు, నా ముక్కు తెలుసు, నా పై స్ట్రేస్ ఏముందో నీకు తెలుసు, నా లోపల ఏముందో నీకేం తెలుసు. దయచేసి వీటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి అంటున్నాడు? సంపూర్ణతలో, నిండుదనంలోనికి. అంటే నేను ఒక మాట చెప్పాలంటే వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలనే కోరుకుంటున్నాడు దేవుడు కూడా. అయితే మొట్టమొదట విశ్వాసంలోను, తర్వాత ఏమిట్లో? క్రీస్తుని గురించిన జ్ఞాన విషయంలోను. సార్ సంపాదించుకోద్దాం, అవి కూడా. కానీ మొట్టమొదటి ఈ రెండో అంటే అవన్నీ లింకులు ఎటువంటిదంటే చైన్ అన్నమాట. ఒకటేసి ఇంకొకటి లాగుతుంటాయి, ఇంకొకటి వేసి ఇంకొకటిలా. మొదట విశ్వాసము, క్రీస్తుని గురించిన జ్ఞానం నీకుంటే ప్రార్థన ద్వారా, ఆత్మీయ జీవితం ద్వారా అనేక విషయాల్లో సహాయమును దేవుని దగ్గర నుంచి పొంది. ఇప్పుడే చెప్పాం కదా మనం దాంట్లో రెస్పాన్సివ్ రీడింగ్లో, మనం ఇష్టపడి దేవుని దగ్గర ఉంటే దేవుడు సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. ఎవరైనా మనుషులమైన మనం ఇష్టపడ్డామంటే వెంకన్నట్టు నాకు ఇష్టం, ఏదైనా కష్టం వచ్చింది సార్ ఇట్లా అంటే ఊకుంటామా? సరే పో చేసుకో అనగలమ్మా, మనసు వరకు ఏదో ఒక రీతిగా చెంత పూర్తి చేయలేకపోయినా ఇదిగో కొంత మూవ్ చేద్దాంపా అని చెప్తాం. అట్లాగా దయచేసి వీటిని జ్ఞాపకం పెట్టుకోండి. ఏమంటాడమ్మా? ఏకత్వం పొంది మొట్టమొదటి విశ్వాస విషయంలో చెప్తున్నాడు చూడండి, మంచి దేవుని కుమార జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది, ఏకత్వం కలిగి ఉండాలి, ఒకే ఆత్మతత్వం కలిగి ఉండాలి, ఒకే బోధ, ఇది వేరే బోధ, అది వేరే బోధ, అదొకటి ఇదొకటి, ఇదిగో రకరకాలైన బోధలు, రకరకాలైనటువంటి పరిస్థితులు మనం ఈ రోజుల్లో ఎదుర్కొంటున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనేది వాక్యంలో మనం చూస్తున్నాం. ఏమిటా? అనగా క్రీస్తునకు కలిగిన ఏంటా సంపూర్ణత?
నువ్వేదో ఒక లిమిట్ పెట్టుకొని అయిపోయింది, ఇది రీచ్ అయ్యాను, ఇది చాలు అనుకోవడం కాదు. నీ లిమిట్ ఏదట, నీ గోల్ ఏదట, క్రీస్తు పొందుకున్న సంపూర్ణత. నువ్వు సంపూర్ణతలోకి రావాలి. ఆ సంపూర్ణతలోనికి రావడానికి నువ్వు విశ్వాసంలోనూ క్రీస్తుకి సంబంధించిన జ్ఞాన విషయంలోనూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవి అభివృద్ధి పరచుకోవాలి. ఇవి అభివృద్ధి పరచుకుంటే నువ్వు నిండైన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఈ నిండైన ఆశీర్వాదం అంటే ఏమిటి, ఎంతవరకు, ఏది అని నీకు అర్థమవుతుందా? నేను డబ్బు సంపాదించుకున్నాను అనుకున్నానండి, నాకు 10 కోట్లు అంటే ఓకే అనుకోండి. పోనీ ఎవరైనా రత్నం గారు అన్నాడు 10 కోట్ల, నాకు 100 అంటాడు. లిమిట్ లేదు కదా. కాబట్టి దానికి ఒక హద్దు పెట్టాడు. ఏమిటి ఆ హద్దు అంటే, క్రీస్తుకు సంబంధించినంత నువ్వు అందుకోవాలి. మన లిమిట్, మన టార్గెట్ ఏంటంటే నన్ను పోలి నడుచుకునడి అన్నారుగా, అట్లాగనమాట. క్రీస్తు వలె, క్రీస్తును పోలి, క్రీస్తుకున్నటువంటి ఆ సంపూర్ణ తత్వాన్ని, ఆ సంపూర్ణతను మనం పొందుకోవాలి అనేది అందుకే పిలుచుకున్నాడు దేవుడు. అందుకే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, వచ్చి కూర్చొని పోవటానికి కాదు. సంపూర్ణతలోనికి మెట్టుగా ఒక్కొక్క క్షణం ఇట్లా వెంట్రుక వాసన పూర్తిగా పరిగెత్తాల్సిన పని కూడా లే, కానీ ఖచ్చితంగా వెంట్రుక వాసి కదలికన్నా నీలో ఉండి తీరాలి. సంవత్సరాల తరబడి అదే పొజిషన్లో ఉంటే బిడ్డలు ఎదగకుండా ఎట్లుంటుంది పేరెంట్స్కి అట్లా. కాబట్టి నువ్వు ఎదగాలి, వృద్ధి చెందాలి. మొట్టమొదటి విశ్వాసంలోనూ క్రీస్తుకు సంబంధించిన జ్ఞాన విషయంలోనూ ఎంతవరకు లిమిట్ ఇది అంటే, క్రీస్తు వరకు మన లిమిట్. క్రీస్తు ఎలాగైతే సంపూర్ణతలో ఉన్నాడో ఆ లెవెల్ వరకు ఇంత చాలా పెద్ద టార్గెట్ అది. మనం అనుకుంటాం కానీ సులువు అని, చాలా పెద్ద టార్గెట్. దాని వరకు కూడా మనం కూడా ఎదగాలని ఆయన అందుకే ఏమంటున్నాడు తెలుసా, సహోదరులు అంటూ ఉన్నాడు. మీరు నా సహోదరులను ఎలా అనగలిగాడంటే, ఒక కుటుంబంలో, ఒక లెవెల్లో, ఒక స్టాండర్డ్లో ఉండటానికి కయ్యానికైనా బియ్యానికైనా సమవుజ్జీలు అంటారుగా. ఆయన ప్రేమించాడు, కానీ నువ్వు ఇక్కడో ఉన్నప్పుడు ప్రేమించాడు. కానీ ఆ ప్రేమ ద్వారా ఆయన ఏమనుకుంటున్నాడంటే, నిన్ను తనతో సమవుజ్జి చేసుకోవాలని, సమతుల్యతతో నిన్ను ఆ లెవెల్కు తీసుకురావాలని ఆశపడుతున్నాడు. అలా రావాలంటే క్రీస్తుకు సంబంధించిన జ్ఞాన విషయంలో కానీ, ఇంకా విశ్వాస విషయంలో కానీ నీవు సంపూర్ణతలోనికి రావాలి. నాకు తెలిసింది ఇంతే, ఇది బాగుంది, ఇదే నిండుదనం అనుకోవటానికి లేదు. లోకపరంగా నువ్వు చాలా జ్ఞానవంతులు కావచ్చు, నేను కాదన్నాను. సబ్జెక్ట్ నాలెడ్జ్ నీకు చాలా ఉండవచ్చు, సైన్స్ గురించో, సోషల్ గురించో, మ్యాథ్స్ గురించో, నేను కాదన్నాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి, ఆత్మీయ జీవితంలోనికి వచ్చేసరికి నీవు సంపూర్ణతలోనికి రావాలి అంటే ఖచ్చితంగా విశ్వాసంలోనూ క్రీస్తుకు సంబంధించిన జ్ఞాన విషయంలోనూ నువ్వు సంపూర్ణత స్థితిలోనికి వచ్చి ఉండాలి. అలా రావాలి. ఆ టార్గెట్ ఎలా ఉండాలి, ఏ లెవెల్కి ఉండాలంటే, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలోనికి నువ్వు వచ్చే వరకు ఈ ప్రయాసం పడుతూనే ఉండాలి, ఇది చేస్తూనే ఉండాలి. ఇది నాకు అయిపోయింది, ఇక్కడితో అయిపోతాను అనడానికి లేదు. దేవుడు ఏదైతే లిమిట్ పెట్టాడో ఆ లిమిట్ దానికి రావాలి కదా. డిగ్రీ చేస్తున్నారు, చాలా ఉంటాయి ఎగ్జామ్స్ కదా. మాకు అప్పుడైతే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ అని ఉండే. ఇప్పుడు ఏమున్నాయో మనకు తెలియదు. కాబట్టి నేను ఆ ఇంటర్మీడియట్, ఆ డిగ్రీ ఏదో క్వార్టర్లీ ఎగ్జామ్స్ రాసినా ఇంకా అయిపోయింది అని చేతులు దులుపుకొని నాకు డిగ్రీ వచ్చింది అనుకొని పోతానా? అవుతుందా? హాఫ్ ఇయర్లీ రాసినా అయిపోతుందా? యాన్యువల్ రాసినా ఫెయిల్ అయినా అవుతుందా? ఏం కావాలి? యాన్యువల్ దాకా ఉండాలి, యాన్యువల్ పరీక్షలు రాయాలి, అంతేకాదు వాటిలో నేను పాస్ అవ్వాలి. అప్పుడే నేను డిగ్రీ కంప్లీట్ చేసినట్టు. దేవుని సంపూర్ణత ఇదేని పెట్టి నీవు ఆ సంపూర్ణతలోనికి రావాలి. విశ్వాసంలోనూ దానికి సంబంధించిన జ్ఞానంలోనూ సంపూర్ణత కలిగి ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు, నీకు సంబంధించినంత మేర నీ జ్ఞానం ఏర్పాటు చేసినంత వరకు లిమిట్ పెట్టుకొని, నేను రీచ్ అయ్యాను, నేను అయిపోయింది, నా టార్గెట్లో నేనున్నాను, నా గోల్ నేను రీచ్ అయ్యాను అనుకోవటం వెర్రితనం, తప్పు కూడా. దేవునికి సంబంధించిన వరకు ఆయన ఏం చెప్పాడో అది చేయటానికి మనము ఆశపడి ఉండాలి, ఆతృతపడి ఉండాలి. ఇక్కడ మీరు గమనిస్తే చాలా చక్కటి మాటలు ఉన్నాయి. మనమందరము విశ్వాస విషయంలోనూ, దేవుని గురించినటువంటి జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. ఇక్కడే క్రీస్తుకు సంబంధించిన సంపూర్ణతలోనికి మనం పోవట్లా. ఆయన ఈ లెవెల్లో ఉంటే ఈ లెవెల్కి నువ్వు రావాలి, ఇటపై ఆయన కలపమని చెప్పట్లా. ఈ లెవెల్కి వచ్చి స్టాండర్డ్ ఇట్ అయిపోవాలని చెప్తున్నాడు. సమతుల్యత, సమానత్వం అయ్యే వరకు కూడా నీ యొక్క విశ్వాస ప్రయాణం కొనసాగించాలి. ఈ ప్రయాణంలో యుద్ధాలు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, తుఫాన్లు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ ఒకరినొకరు ప్రేమించుకోవాలి, సహాయం చేసుకోవాలి. అందుకనే మొదటి మాట నేనేం చెప్పానంటే, నువ్వు వృద్ధి చెందు, నీ తోటి వాడిని కూడా వృద్ధిలోకి తీసుకురా. వాడు స్ట్రగుల్ అవుతున్నాడు, వాడు కష్టపడుతున్నాడు. చాలా మందిని చూస్తూ ఉంటాం. మొట్టమొదట ఊర్లో ఎక్కడో విలేజ్ ఉంటుంది, మొట్టమొదటి హైదరాబాద్కి ఎవరు వచ్చారంటే ఈయన వచ్చాడంటారు. ఆ తర్వాత మెల్లగా 6 నెలలుగా, సంవత్సరానికి తమ్ముని తెచ్చాడు, ఇంకొకరిని తెచ్చాడు, మొత్తం కుటుంబం అంతా ఇక్కడికి వచ్చేస్తారు. ఒక 5 మంది 6 మంది అన్నదమ్ములు అంటే అందరూ వచ్చేస్తారు. ఎందుకు? నాతో పాటు వాళ్ళు ఎదగాలి. ఇక్కడ నేనేమంటున్నా తప్పే కాదు, కానీ నీ అన్నదమ్ములే కాదు, నేనున్నాను. నేను నీకు అన్నను కాదు, తమ్ముని కాదు, నా అభివృద్ధి విషయంలో కూడా నువ్వు సాయం చేయాలి.
ఇది దేవుని చిత్తమై ఉన్నది. ఇటువంటి అలవాట్లు మనం చేసుకోవాలి. ముఖ్యంగా నువ్వు వెళ్ళే సంఘం విషయంలో, నువ్వు ఎదుగుతున్నావు, నీ సంఘం ఎదగట్లేదు, నీ తోటివాడు ఎదుగుతున్నాడు. ఈ 3 లైన్లోకి రావాల్సిందే. ఈ 3 లైన్లోకి రాకపోతే నీవు నీ బాధ్యతలను సక్రమంగా చేయటం లేదు. నీవు నీ బాధ్యతలను, మరి దానికోసం దేవుడు ఏం ఏర్పాట్లు చేశాడు, దీనికి కూడా ప్రాముఖ్యతనిస్తున్నాడు అనడానికి అయ్యగారు ఊరికే చెప్తున్నాడా, లేకపోతే దీనికి దేవుడు ప్రాముఖ్యతనిచ్చాడు అని చెప్పడానికి మిగిలిన వచనాలను మీరు గమనించినట్లయితే ఏమనుందన్నా, పరిశుద్ధులు సంపూర్ణత అన్నాడు. సంపూర్ణత గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు పరిశుద్ధులు అంటే ఎవరు? పరిశుద్ధులు అనేది ఏముంది? అసలు ఎవరు పరిశుద్ధులు? పైన చెప్పబడినటువంటి వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మధ్యలో పరిశుద్ధులు అన్నారంటే ఎవరు? అమ్మా ఉషా గారు అని 10 సార్లు మాట్లాడినా, ఆమెతో నేను మాట్లాడుతున్నా, మధ్యలో నా రోజు వస్తే ఆమె అన్నా. ఇప్పుడు ఆమె అంటే ఎవరు? ఇప్పుడు పరిశుద్ధులు అంటే ఎవరు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మనము అంటూ ఉన్నాడు. మధ్యలో పరిశుద్ధులు అంటే ఇప్పుడు ఎవరు? మనం నీ గురించి మాట్లాడుతున్నాను సార్, మధ్యలో ఎవరో వస్తే ఇక పేరు పెట్టి ఇక ఈ అమ్మాయి అన్నా. ఇప్పుడు ఈ అమ్మాయి అనేసరికి ఈ అమ్మాయి ఎవరు ఇప్పుడు నాకు? అంతే. మన గురించి మాట్లాడుతూ మధ్యలో పరిశుద్ధులు అన్నాడు అంటే ఇప్పుడు ఎవరు పరిశుద్ధులు అని? దట్స్ సింపుల్ లాజిక్ అండి. చూసారా, నీకు నాకు తెలుసు మనం ఎంత పరిశుద్ధులము, కానీ దేవుడు ఏమంటున్నాడు? పరిశుద్ధులు అంటున్నాడు. అది దేవుని గొప్పతనం అండి. నువ్వు కలెక్టర్ కాకపోయినా ముందే నిర్ణయం చేస్తాడు దేవుడు, నువ్వు కలెక్టర్ అనేసి, నువ్వు డాక్టర్. నేను కూడా అదే చెప్తూ ఉంటాను, డాక్టర్ అయితే నువ్వేంటారు పోయి ఎందుకు అట్లా చేస్తావు అంట. ముందే విత్తనం వేసేసేయాలి, ఆ నమ్మకంతో మనం ప్రార్థించాలి, దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ఆశకున్న ప్రాణాన్ని సందేశంలో కూడా అన్నాను, డాక్టర్ కావాలి. ఏంటి ఇవన్నీ? ఆఖరికి మామూలు పెద్ద డాక్టర్ కాకపోయినా కంటి డాక్టరు, పంటి డాక్టరు, ముగ్గు డాక్టరు, ఏదొక డాక్టర్ కావాలి. మనం తలంచుకోవడం కాదు, దాన్ని నిర్ణయం చేయాలి. ఆ నిర్ణయం చేయడం కాదు, మనం ప్రార్థించాలి, దానికి తగిన పని చేయాలి. ఆ పని ఎంతసేపు సంఘం ఎదగాలండి, సంఘం ప్రార్థిస్తూ ఉన్నాం, పని చేయట్లా, దానికి సంబంధించిన వర్క్ చేయకపోతే ఎట్లాగా? నేను కోటి రూపాయలు సంపాదించుకుని కోటీశ్వరుని కావాలనుకుని పడుకొని నిద్రపోతే కోటీశ్వరుని అవుతానా నేను? ఒకవేళ దేవుడు నిజంగానే ₹1,00,00,000 ఇస్తే అది అన్యాయం కాదా? నేను కష్టపడి పని చేస్తూ, ప్రభా నన్ను అభివృద్ధి పరచు, నాకు న్యాయమైన తిండి దొరకాలి, అన్యాయమైన తిండి నాకొద్దు. ఇవాళ అన్యాయమైన తిండి కోసం పోతే ఏముందో తెలుసుగా, షుగర్లు, బీపీలు, ఇండైజెషన్. పెళ్ళిళ్ళకు పోయి ప్రతిసారి ఒక కుటుంబం వచ్చి ప్రార్థన చేయి, ఏమిటి సమస్య అంటే ఆడ మసాలాలు ఎక్కువ తిని వాంతులు బేదులు అయినాయి సార్ అని. వద్దు, అన్యాయం సొమ్మొద్దు మనం. కానీ దేవుని కృప వల్ల వచ్చిన ప్రతి పైసా దీవెనకరం. మీరు గమనించినట్లయితే ఏమనుందండి? పరిశుద్ధులు సంపూర్ణలాగినట్లు, అంటే మనమందరం కూడా మన గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. మనం విశ్వాసంలో ఎదగాలి, దేవుని జ్ఞాన విషయంలో ఎదగాలి, ఇవన్నీ చెప్తూ ఇప్పుడు ఏమంటే పరిశుద్ధులు సంపూర్ణ. ఇంకో మాట చెప్పు, విశ్వాసంలో ఎదగాలి, దేవుని క్రీస్తు జ్ఞానంలో ఉండాలి అని చెప్తూ ఇంకా ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి. వీళ్ళంతా సంపూర్ణలాగటానికి ఇంకో మాట కూడా చెప్తున్నాడు, ఇంకా కొన్ని పనులు చెప్తున్నాడు. ఏంటంటే క్రీస్తు శరీరం. ఏమిటా క్రీస్తు శరీరము? క్రీస్తు శరీరం అంటే ఏమిటని ఇప్పుడు చెప్పాను నేను. సంఘం. క్రీస్తు తలగా ఉన్నటువంటి ఆ శరీరం, ఆ సంఘము ఏంటట అంటే ఇప్పుడు మనము పరిశుద్ధులము సంపూర్ణం కావాలంటే ఏం జరగాలి? ఏం లింక్ తగిలిస్తున్నాడు దేవుడు? సంఘం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. వచ్చి కూర్చొని పోతున్నాం, దీవించబడం. నువ్వు అది నేను మొదట సైకిల్ మీద పోయేవాడిని, ఇప్పుడు సంఘానికి కారులో పోతున్నావు. ఎస్, అది అభివృద్ధి ఆశీర్వాదం కాదనల్లా, కానీ నిజమైన ఆశీర్వాదం ఏంటి? నీ సంఘం ఆ లెవెల్కి వచ్చిందా? నువ్వు వెళ్తున్న సంఘం ఆ లెవెల్కి తీసుకురాగలిగావా? నీ శ్రమ, నీ పని, నీ జ్ఞానం, నీ తలాంతులు అన్ని పెట్టావా అక్కడ పెట్టుబడిగా? క్రీస్తు శరీరం అనగా సంఘము. ఈ సంఘము క్షేమాభివృద్ధి పొందటానికి నీకు లింక్ ఏంటంటే నీవు పరిశుద్ధుడవే కాదనడం లేదు, కానీ నీవు సంపూర్ణతలోనికి రాబట్టబడాలి అంటే నువ్వు వృద్ధి చెందాలి, నీ తోటి వారిని వృద్ధి చేయండి, అంతవరకు ఓకే. కానీ అసలు సిసలైన బేస్మెంట్ ఇంకొకటి ఉంది, మూల రాయి ఒకటి ఉంది. ముఖ్యమైనటువంటి రాయి ఏంటంటే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందేలా ప్రయత్నం చేయాలి. క్రీస్తు శరీరము సంఘము క్షేమం. వస్తున్నాం పోతున్నాం, 100,000 మంది వస్తారండి మన సంఘానికని కాదు, కానీ దాంట్లో 10 మందికి 20 మందికి ఆ దిల్లు ఉంటుంది. అందుకనే వాడు పోత ఒక్కడు పోడు, 10 మందిని తీసుకెళ్తా ఉంటాడు.
అందుకే ఆ సంఘాలు అలాగా వేల మందితో నింపబడుతూ ఉన్నాయి. యథార్థత మీతో మాటలు పక్కన పెట్టేసేయండి, అవన్నీ పక్కన పెట్టేసేయండి. అవి కూడా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే అక్కడికి వెళ్తున్న కాపర్ల గురించి నేను మాట్లాడడం లేదు, వెళుతున్న విశ్వాసులు అంటే పరిశుద్ధులు అంటే మనలాంటి వాళ్ళం ఏం చేస్తున్నామంటే ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ సంఘ క్షేమాభివృద్ధికి నా సంపూర్ణతకు ఆధారం అయిపోయింది. లింక్ ఉంది. నేను సంపూర్ణతలోనికి నిండుదనంలోనికి రావాలంటే నేను అభివృద్ధిపరచబడాలి, నా తోటివాడు అభివృద్ధిపరచబడాలి, నా సంఘం క్షేమాభివృద్ధిలోనికి రావాలి, అది వచ్చి తీరాలి. అలాంటి ప్రయాసం నువ్వు పడడం లేదంటే మిగతా రెండు అంటే నువ్వు అభివృద్ధిపరచబడడం, నీ తోటివారు, అది నిండుదనం కాదు. దానికి ఎంత కొలత పెట్టాడో దేవుడు, సగమైనట్ట పావైనట్ట నాకు తెలియదు. ఎందుకంటే నేను నిండుదనం గురించి మాట్లాడుతున్నా కాబట్టి నీవు సంపూర్ణతలో లేవు అని మాత్రమే చెప్పగలను. ఎందుకంటే నీవు క్రీస్తు శరీరమైనటువంటి సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు నువ్వు ఏం చేయాలా, నీ చేతనైనంత మటుకు నిండుగా, దాని గురించి చాలాసార్లు మన వాక్యాలలో చేతనైనంత నిండుగా చేయాలి, ఏదైనా చిన్నతనం అనుకోకుండా చేయాలి, ఇవన్నీ మనం చాలా మాటలు మాట్లాడుకున్నాం, అది వేరే విషయం. పక్షవాయువు కలిగినటువంటి వాడిని నలుగురు మోసుకొని పోయేటువంటి ఒక జ్ఞాపకాన్ని ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు నిజంగా అంత ప్రయాసపడకపోతే, వారు దేవుని దగ్గర తీసుకెళ్ళి ఆ పెంకులు తీసి కరెక్ట్గా దించకపోతే వాడు స్వస్థత పడేవాడు కాదు. అంటే ఒక వ్యక్తి రక్షణ కోసం నువ్వు ఎంత ప్రయాసపడాలో, ఎంత ఖర్చు పెట్టుకోవాలో, ఎంతగా వాడి కోసం సమయం ఇవ్వాలో, ఎంతగా వాళ్ళని ప్రేమించాలో అది చేసి తీరాలి. అలా చేయలేని రోజున నీవు సంపూర్ణతలో ఉన్నావని చెప్పడానికి కుదరదు. కాబట్టి ఇప్పుడు మీరంతా కూడా ఎంతో ఆశీర్వదించబడి ఉండొచ్చు. 10 సంవత్సరాల క్రితం మీరు ఎలా వచ్చారో, ఇప్పుడు ఎలా ఉన్నారో నా కంటికి తెలుస్తూ ఉంది. అయినా నేనేమంటానంటే ఇంకా మీరు సంపూర్ణతలోనికి రాలేదేమో అంటాను. నేను కారణం ఏంటంటే నేను దేని బేస్ చేసుకుంటున్నానంటే సంఘం అభివృద్ధి, సంఘ క్షేమాభివృద్ధి, మామూలు అభివృద్ధి కూడా కాదు, క్షేమము ఎన్ని ఉన్నా క్షేమంగా ఉండాలి. ఏమిటి క్షేమంగా ఉండాలి? సంఘం క్షేమంగా ఉండాలి, క్షేమ అభివృద్ధి. అందుకే చూడండి మీరు ఇక్కడ ఏముందమ్మా పదం, నీ వల్ల ఆ క్షేమం దెబ్బతినకూడదు, నీ వల్ల ఆ అభివృద్ధి దెబ్బతినకూడదు. ఇంకేం కావాలి? క్షేమం పెరగాలి, అభివృద్ధి కూడా పెరగాలి. అప్పుడే నీవు సంపూర్ణతలో ఉన్నట్టు. కాబట్టి ఇంతసేపు సంఘాభివృద్ధి, సంఘక్షేమం అనగానే ఈయనకు ఏదో పడ్డదిలేగా మనసులో, అందుకనే సంఘక్షేమం అభివృద్ధి అని కాదండి. మీరు సంపూర్ణతలోనికి రావటానికి, మీరు సంపూర్ణ దీవెనలోనికి రావటానికి, మీరు సంపూర్ణ విజయాన్ని, సంపూర్ణ అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి మెట్టిది. అందుకని అంతగా బతిమాలకుంటూ ఉంటాం. ఎందుకంటే గట్టిగా అడిగితే ఈయనకేం లాభం, ఈయనకే కదా అన్నట్టు అనుకుంటారు అనేసి కాదు. అయినా మొదట మీకు లాభం, మొదట మీకు ఆశీర్వాదం, తర్వాతే నాకు కూడా. కాబట్టి మీరు ఇక్కడ ఏమిటని గమనిస్తున్నారంటే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఏం చేశాడు? మాకు సంబంధం లేనిది, మాకు ఏమి తోచనిది, మాకు అసలు ఆలోచన లేని మాటలు ఇవన్నీ మాకెందుకు? ఎందుకంటే పరిచర్య ధర్మం అనగానే మీకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ సూటు బూట్ వేసుకున్నట్టు, స్టేజ్ ఎక్కేటోడు, ఇక్కడ 4 వేలు మాట చెప్పేటోడు కాదండి. పరిశుద్ధులైన మీరు, విశ్వాసులైనటువంటి మీరు సంపూర్ణతలోనికి రావటానికి మీకు దేవుడిచ్చినటువంటి ప్రతి తలాంతును సద్వినియోగం చేసుకోవాలి. గంప కింద దీపం అందించి వెలుతురు లేకుండా గంప కింద దాచిపెట్టకూడదు. ఏది ఇచ్చాడో నీకు తెలియదు, స్వరం ఇచ్చాడో అని బతిమాలకుంటాం. ఎందుకు? ఉంది ఆ కొద్ద గొప్ప ఉంది కాబట్టి దేవుడిచ్చిన తలాంతును అభివృద్ధిపరచుకోవాలి. కొన్నిసార్లు కింద పడాలి, కొన్నిసార్లు మీద పడాలి, కొన్నిసార్లు కష్టం అనుభవం. ఊరికే ఎవరు అభివృద్ధిపరచబడారు. మీరు సింగర్స్ కొంతమందిని చూస్తే వాళ్ళు ఎవరు వచ్చి పైన కూర్చోవాలి. అట్లాగే కోటీశ్వరులు లాంటి, ఈవెన్ అదాని, అంబానీ లాంటి వాళ్ళు కూడా కష్టపడకుండా రాలేదండి. అది మంచి పడుతుందా చెడ్డ పద్ధతి తెలుసుకున్నారా మనకు అనవసరం, కానీ కష్టమైతే పడుతున్నారు. వాళ్ళు కష్టమైతే పడుతున్నారు. శ్రమ పడకుండా, దానికోసం సమయం వెచ్చించకుండా, నీకు ఇచ్చిన తలాంతును నువ్వు దేవుని కోసం ఉపయోగించకపోతే సంపూర్ణతలో నీకు ఎప్పుడు వస్తావు నువ్వు? అది నీకు జ్ఞానరూపంగా ఇచ్చాడా, శరీర రీతిగా? మన పాట పాడారు చూడండి, నా ధనము నా ఘనముతో పాటు ఏంటి, నా శరీరము ఏదో, నా దేహము ఏదో పాడారు పాట, మన కానుకలు పెట్టండి. ఎవ్రీథింగ్ నీకు దేని రూపంలో దేవునికి సమర్పణ చేయగలవో, దేవుని అభివృద్ధి కొరకు, క్షేమాభివృద్ధి కొరకు ఆశీర్వాదం. దేవుడు అంటే దేవుడు కాదు, సంఘం. ఎందుకంటే సంఘానికి తల క్రీస్తు కాబట్టి, దేవుడు కాబట్టి ఆ మాట అంటున్నా, దేవుడే అని. కాబట్టి నీ వంతు నువ్వు చేయవలసింది ఏంటంటే క్షేమాభివృద్ధి. దీంట్లో ఏమేం పనులు అప్పగించాడంటే రకరకాల పనులు, అవి మావి కాదు సార్. ఇదే మీరు చెప్పేది ఇదే ఉంటుంది కాదు. అందరి మీలో నుంచి అపోస్తలులు వస్తారు, మీలో నుంచి సేవకులు వస్తారు, మీలో నుంచి కాపరులు వస్తారు. ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడ కాపరినో లేకపోతే సేవకున్నో అంటే ఒకప్పుడు నేను అక్కడ కూర్చున్న విశ్వాసనే కదా. ఆ విశ్వాసం లేకుండా నన్ను డైరెక్ట్గా తీసుకొచ్చి పోస్ట్లో పెట్టాడా? మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఆయన
ఆయన డైరెక్ట్గా ఎమ్మెల్యే అయిపోయాడా, లేకపోతే ఎంత ప్రయాసపడ్డాడు, ఎన్ని జిమ్మిక్స్ చేశాడు, ఎన్ని కష్టపడ్డాడు, ఎంత ఖర్చు పెట్టుకున్నాడు, ఎంత తిరిగాడు, ఎంత క్యాన్వాసింగ్ చేసుకున్నాడు, ఊరికి అయిపోయాడా? మరి నీవు సంపూర్ణతలోనికి కూర్చుంటే అయిపోతావా? ప్రార్థిస్తే అయిపోతావా? సంఘాన్ని ఎదిగింపజేయి దేవా, 150 మంది కావాలి దేవా, 200 మంది కావాలి దేవా, 1000 మంది కావాలి దేవా, పని మాత్రం చేసేది. దానికి సంబంధించిన వర్క్ అయితే మనం చేసేది. అయ్యా నీకు ఊరికినే డబ్బులు వస్తున్నాయా? ఓ 10 మందికి నువ్వు నాయకుడిగా అన్నం పెడుతున్నావా? పనులు ఇచ్చి ఊరికినే వస్తున్నాయా? వద్ద సమానం తిరగటమే. ఈ మధ్య సండేలు కూడా పోతున్నాడు మహానుభావుడు, ఇంతకుముందు పోయేటోడు కాదు. తప్పదు, సంఘ సమయంలో పోవట్లేదు, కానీ పిలుస్తారు, పోవాలా, మాట్లాడాలా, కన్విన్స్ చేయాలా, అది పట్టుకోవాలా, కాంట్రాక్ట్ పట్టుకోవాలా. ఆయన అంత కష్టపడితే 4 రోజుల కూలీ దొరుకుతుంది, 4 కుటుంబాలు సంతోషంగా 4 రోజులు గడపగలుగుతాయి. ఈ గడపటానికి మూలం ఎవరు? ఆయన కష్టపడుతున్నాడు. మరి మిగతా లేదు, పని పట్టుకున్నాక వాళ్ళు కష్టపడతారు, అందరూ కష్టపడుతున్నారు. కాబట్టి ఏ పని చేయకుండా ప్రార్థన మన విశ్వాసానికి గుర్తు, దేవుడు చేస్తాడు. కానీ దానికి సంబంధించిన కార్యములను, క్రియలను, నేను వీడు బాగా చదవాలని ప్రార్థన చేయడం తప్పు కాదు. కానీ దాంతోపాటు ఎప్పుడన్నా ఏమన్నా ఏ సబ్జెక్టు ఏమైనా అర్థం కానుందా, ఇదిగో నాకు తెలుసు, ఈ మ్యాథ్స్ అయితే నేను చెప్తా చూడు. క్రియారూపకంగా నేను ఏదైనా చేయకపోతే, ఈ రోజుల్లో లోకంలో మాటలు చెప్పటం ఎక్కువైపోయారు. మాటలు కోట్లు దాటిపోతా ఉంటాయి, సహాయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎవరు చేయరు. ఇటువంటిది చేయకపోతే నీవు సంపూర్ణతలోనికి వచ్చినట్ట రానట్ట నేను చెప్పకూడదు, మీరే చెప్పాలి. రానట్టు ధైర్యంగా చెప్పాడు అన్న. కాబట్టి ఒక కాపరిగా ఇక్కడ ఎంతమంది ఉన్నారని నేను ఆలోచన చేయను. నేనేం ఆలోచన చేస్తా? సంపూర్ణతలోనికి వస్తున్నారా లేదా, వాక్యపరమైనటువంటి జీవితానుభవం కలిగి ఉన్నారా లేదా, ఎక్కడ లోటులోకి వెళ్ళిపోతున్నారు, ఎక్కడ ఇటు విషయాలలో హెచ్చరించడం, గద్దించడం, ప్రేమించడం, బుద్ధి చెప్పడం అన్నీ ఉంటాయి. వట్టిగా వచ్చావా ఇవాళ 10,000 ఇచ్చిపో నీకు ₹1,00,000 వస్తుంది అనడానికి లేదు. అవి ఆశీర్వాదాలు కావు నా దృష్టిలో. నువ్వు కారు కొను మంచిదే, విమానం కొను ఇంకా మంచిదే, కానీ క్రీస్తు సంఘానికి సంబంధించిన క్షేమాభివృద్ధి విషయంలో నువ్వు ఏమీ చేయట్లేదు అంటే, రేపు క్రిస్మస్ రోజు నేను ఏమి చేయట్లేదు అంటే, నువ్వు ఊరికి వచ్చిపోయినా దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇందులో అనుమానం ఏం లేదు. బట్ ఏదైనా చేయగలిగితే చేస్తే ఏమవుతుంది? సంపూర్ణత, ఆశీర్వాదం. మభ్య పెట్టడానికి చెప్పట్లా, దేవుని వాక్యం నుంచి చెప్తున్నాను. నువ్వు సంపూర్ణతలోనికి రావాలంటే క్రీస్తు శరీరం అంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు నేను చేస్తానండి, నేను చేస్తాను. నేను అడగొద్దు మిమ్మల్ని, 10 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, నిన్నమని వచ్చిన వాళ్ళు, ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు, లేకపోతే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి కనపడేటోళ్ళు కాదుగా. అడగాల, బతిమాలించుకోవాలా. దానివల్ల ఏమైపోద్ది? ఆశీర్వాదం. బతిమాలించి పని చేయించుకుంటే ఏమైపోద్ది? ఏమైపోద్ది? ఇష్టంగా తినాలి, కష్టంగా తింటే ఏమైంది? అరుగుద్దా? అరగదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకా ఏమంటున్నాడు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఏం చేస్తున్నాడు ఆయన? కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని స్వార్థికులను గాను, కొందరిని కాపరులు గాను, కొందరిని ఉపదేశకులు గాను, కొందరిని ఊడ్చేవారి గాను, కొందరిని తుడిచేవారి గాను, కొందరిని క్లీన్ చేసేవారి గాను, కొందరిని బైబిల్ అందించేవారి గాను, కొందరిని వాక్యం చదవటంలోను, కొందరిని పాటలు పాడటంలోను, కొందరిని మ్యూజిక్ చేసేవారి గాను ఉంచాడట. ఎందుకంటే అక్కడ రాయబడ్డవే చూసి మీరేమనుకుంటారంటే ఇవేమీ మాకు కాదు అనుకుంటారు. లేదండి, మీలో నుంచే అటువంటి వాళ్ళు వస్తారు. మీరే అటువంటి వారని నేను అనుకుంటాను. అప్పుడప్పుడు చెప్తుంటా, ఏమా స్వార్థం ఇప్పుడంటే మేము ఊళ్ళకి తిరగట్ల కనీసం ఉన్న పక్కన వాళ్ళకన్నా స్వార్థం చెప్తున్నావా లేదన్నట్టు. బాధ్యత అది. అలా ఉంటేనే మనం సంపూర్ణతలోనికి రాగలిగినట్టుగా. నువ్వు తింటేనే సరిపోదు, నీ ఆకలి తీర్చుకుంటే అది తప్పు కాదండి. మళ్ళీ దాన్ని నేను తప్పు పడుతున్నాను అనుకోకండి, అది తప్పు కాదు. కానీ ఇతరుల ఆకలి కూడా తీర్చడం నీ బాధ్యత అయ్యిందని. ఉన్నంతలో బిర్యానీ పెట్టక్కర్లా, చదివిన పెట్టు, కానీ పెడుతున్నావా లేదా అనేది మాత్రం కాపరిగా నేను గమనించాలి. నాకు ఇస్తున్నావా లేదా, దేవునికి ఇస్తున్నావా లేదా, తోటి వారికి ఏ విధమైన సహాయంలో నువ్వు ముందుంటున్నావా అనేది నేను గమనిస్తూ ఉండాలి. అప్పుడే నిండుగా నేను ప్రార్థన చేయగలను, అప్పుడే పనులు జరగటం కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు 3 విషయాలు గమనించండి. చర్చ్ గ్రోత్ అంటే బాడీ, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందడం అనేది ఒకటి. ఇవి జరగాలి అంటే ఇదిగో కొన్ని పనులు అప్పగించాడు. వీటిని ఏమంటారంటే అంటే దాన్ని ఏమంటారంటే విశ్వాసులను సిద్ధపరచడం, సన్నద్ధం చేయటం. యుద్ధానికి వెళ్తున్నాడు, అమ్మ వచ్చావా పో, అట్లా కుదరదు. కూర్చోబెట్టి యుద్ధం ఇట్లుంటుంది, ఇక్కడ నువ్వు నిలబడాలా. యుద్ధం మాట వదిలేసే ఒక ప్లేయర్, క్రికెటో లేకపోతే హాకీయో ఏదో ఉంది,
అమ్మ నువ్వు మిడిల్లో ఉండు, నువ్వు వెనక ఉండు, నువ్వు మధ్యలో ఉండు, నువ్వు ఇట్లా పుషప్ చేయి, ఇట్లా పుషప్ చేయి, దానికి తగినట్టు ప్యాంట్ వేసుకో, దానికి తగినట్టు షర్ట్ వేసుకో, దానికి తగినట్టు ఏదో కట్టుకో, ఈ గ్లౌజ్ వేసుకో, ఇవి వేసుకో, వీటికి వికెట్ అంటే మిమ్మల్ని ఏం చేయాలి నేను అది నా బాధ్యత. నీవు సంపూర్ణతలోనికి రావటానికి దేవుడు నీకు పని అప్పగించాడు, కానీ సిద్ధపరచటం నాకు అప్పగించాడు. దేవుడు చేస్తున్నాడు, మళ్ళీ నేనేం చేయట్లా, మళ్ళీ నేను చేస్తున్నానని మళ్ళీ గొప్పగా చెప్పడానికి ఏం లేదు, మళ్ళీ దేవుడే చేస్తున్నాడు. కాకపోతే సలహా సంప్రదింపులు, ఒక పెద్దదనం, నేను పెద్దోడిగా నువ్వు ఆయన గురించి చెప్పుకో, మాట్లాడుకో. ఇది కాబట్టి మళ్ళీ ఈ బాధ్యత నుంచి కూడా నేను పక్కకు జరగకూడదు. నేను ఈ బాధ్యత నెరవేర్చాలంటే మీరు వచ్చి లైన్లో నిలబడాలి. మేము ఆడతాం సార్, మేము యుద్ధానికి పోతాం సార్ అని నేను బలవంతంగా రత్నం అన్నారా లేకపోతే సమకారా అనడానికి లేదు. మీరు రోజు సిద్ధపరిచే బాధ్యత నాది. ఇగో ఇలా పోవాలి, దేవుడే ఇస్తాడు ఆ జ్ఞానం. దేవుడు మీతో మాట్లాడుతూ నన్నతో మాట్లాడుతూ సిద్ధపరుస్తాడు. ఇగో ఇది కట్టుకో, ఇది ఇక్కడ పెట్టుకో, ఇది ఏదో కవచం వేసుకో, ఈ కత్తి ఇడ పెట్టుకో, ఈ కిరీటం ఇడ పెట్టుకో, ఇదేదో వేసుకో, ముతికి తగలకుండా సిద్ధపరచుట. ఇది నేను చేయాల్సిన పని. ఈ బాధ్యతలో నేను ఫెయిల్ అయ్యానంటే అర్థం ఏంటో తెలుసా? మీరు నన్ను ఫెయిల్ చేశారు. కారణం ఏంటంటే పరీక్ష రాయడానికే నాకు అవకాశం ఇవ్వకపోతే, పరీక్ష రాసిన మిమ్మల్ని దాన్ని పంపించినాక ఓడిపోతే నువ్వు సరైన ట్రైనింగ్ మీరు పరీక్ష రాయడానికి నాకు అవకాశం ఇవ్వకపోతే నేను పాస్ ఫెయిల్ అన్నది ఎట్లా తెలుస్తుంది? అది నా బాధ, అది నా ఉక్రోషం, అది నా వేదన. అంతే తప్ప ఇంకేమీ లేదు. ఏ కక్షలు లేవు, ఏ కార్పణ్యాలు లేవు. కనీసం పరీక్ష రాసే అవకాశం ఇచ్చి మిమ్మల్ని సిద్ధపరిచే అవకాశం ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా ఫెయిల్ అయితే దాని బాధ్యత నాది. ఎందుకంటే లీడర్గా పంపించినోడిదే బాధ్యత, టీం లీడర్. వాళ్ళు ఓడిపోయారంటే మొట్టమొదటి ప్లేయర్స్ని తిడతారు. అసలు బాగా తిట్టేది ఎవరిని? కోచ్, కెప్టెన్, కోచ్, వీళ్ళతో మెయిన్ అంత కోచ్. కానీ ట్రైనింగ్కే మీరు రాకపోతే, చెప్పిన మాటనే వినకపోతే, ఈ సంపూర్ణతలోనికి రావటం అన్న విషయంలోనే మీరు కోఆపరేట్ చేయకపోతే, సహకరించకపోతే, ఇక్కడ నా మంచితనం మీద ఆధారపడి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా మంచితనం మీద, నా గొప్పతనం మీద, నా పాపం మీద, నా పుణ్యం మీద ఆధారపడదు. మీది మీదే, నాది నాదే. కానీ బాధ్యత ఎక్కడుంది? సహకరించుకోవటంలో, సహాయం చేసుకోవటంలో, లిఫ్ట్ అప్, అభివృద్ధి విషయంలో తోడుగా నిలబడటంలోనే ఉంది. ఇది మీరు గమనించాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందటము. మీరు అభివృద్ధిపరచబడుతూ ఉన్నారు, మీకే తెలుసు. లోపల 10 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారు, ఈ సంఘానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేసింది, ఏం జరిగింది, అభివృద్ధి వచ్చిందా లేదా, దేవుడు కనికరించాడా లేదా? మరి దేవుడు మిమ్మల్ని ఆయనతోనే అయిపోమన్నాడా? క్రీస్తు శరీరం అనేటువంటి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆలోచన చేయమంటున్నాడు. మీకు ఏ పని అప్పగిస్తే ఆ పని, ఏ పని చెప్తే ఆ పని, ఏ విషయంలో మీకు తలాంతి ఇచ్చాడో ఆ తలాంతుని బట్టి చేయవలసినవి చేస్తూ ఉండాలి. కొంచెం నాకు 4 రకాలుగా ఇస్తాడు, కొంత అనుభవం ఉంది కాబట్టి ఒకే రూట్ కాకుండా 4 రకాలైనటువంటి రూట్లలో ఒకవేళ నన్ను వాడే అవకాశం ఉంటే దేవుడు వాడుకో. దేంట్లో కూడా నో అని చెప్పడానికి లేదు. ఇది నేను కాపర్ని కాబట్టి అపస్తుల పని చేయను అనడానికి లేదు, లేకపోతే ఊడ్చే పని చేయడానికి మీరు వచ్చే ముందు నేను తుడుచుకుంటాను. కాబట్టి వీటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి నియమించి, అందువల్ల మనం ఇక మీదట అమ్మా చూసారా ఎంత మంచివారో. పసిపిల్లలు అంతగా ఉంటారు. ఎలా ఉంటారు? వానికి చెప్పావు, నాకు చెప్పలా, నేను చేయాలి. వాడిని ఎక్కువ కూడా చూసావు కదా, ఎక్కువసార్లు వాక్యం చెప్పాడు, ఎప్పుడు సంత అంటుంటాడు. మమ్మల్ని కలవరించడు అయ్యగారు, మేము చేయాలి. పసిపిల్లల్లో ఈ నేచర్ ఉంటుంది. ఎంతసేపు బుజ్జగించాలి, ప్రోత్సహించాలి, దగ్గర తీసుకోవాలి. అవునా కాదు? ఉంటుందా ఇది? వానికి చెప్పావు, నాకు చెప్పలే, వానికి ఇచ్చావు, నాకు ఇలా, ఇళ్ళలో గొడవలు రావా? అట్లా. కానీ వాటిని ఇట్లా ప్రేమతో చేసుకోవాలి. ఏమంటాడు? పసిపిల్లల మాదిరి ఉండగా ఏమంటాడమ్మా? మనుషుల మాయోపాయము చేత. మనుషుల మాయోపాయం వాడా నారసా? ఇక పాస్టర్ గారు చెప్పినాడు, అబ్బా వద్దండి మనమా, రేపు పని చెప్తాడా, రేపు ఎగరగొట్టి ఎల్లుండి పోదామండి. మాయోపాయములు. ఈ మాయోపాయంలో చేత మీరు ఏదో తప్పించుకుంటున్నాం అనుకుంటున్నారు, కానీ ఏం తప్పించుకుంటున్నారు? దేవుని పని తప్పించుకున్నారు. ఎందుకోసం ఆ పని అప్పగిస్తున్నాడు దేవుడు? మిమ్మల్ని సంపూర్ణతలోనికి తీసుకురావడానికి. అంటే ఇప్పుడు మీరు ఏం పోగొట్టుకుంటున్నారు? మాయోపాయములు పని లాభం పొందుకుంటున్నారా, నష్టం పొందుకుంటున్నారా? మాయోపాయములు దేవుని దగ్గర పని చేయవు. దేవుడు ఫ్రాంక్ నువ్వు ఇది చేయాలని అడుగుతాడు. నాలాగా మొండిగా ఇది చేయాలంటే అంతే కదా. దాంట్లో చేయకపోతే వదిలే, ఇంకో దగ్గర చేసుకుంటా. కానీ నీకు చెప్పాల్సిందే మాత్రం ముక్కుసూటిగా చెప్పాల్సి వస్తే చెప్పాల్సిందే. నీవు హట్ అవుతావా, నువ్వు ఇంకా ఆనందపడతావా లేదు. నీవు ఆనందం కలిగించే విషయమైనా హట్ అయ్యే విషయమైనా సమతుల్యంగా చెప్పడం అని చెప్పాల్సి. కాబట్టి మాయోపాయముల జోలికి వెళ్ళకండి. ఇంకా ఏమన్నాడు? తప్పు మార్గమునకు. ఇటువంటి వాళ్ళు చాలా మంది మన పక్కనే ఉంటారు. ఎందుకు చేయటం, ఏమొస్తుంది,
ఒక మాట కొంతమంది అంటూ ఉంటారు, మేము కానుకలు ఇస్తాం క్రిస్మస్ సీజన్లో, నాకు ఇది ఎక్కువ దొరుకుతుంది. ఇగరు క్రిస్మస్ ఏం చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. మేము ఇస్తామండి, మంచి. మరి మా పేరు అనౌన్స్ చేస్తారా? మేము ఇచ్చామని చెప్తారా? కొత్తలో ఫస్ట్ ఇయర్ ఒక ఆమె అరటిపళ్ళు తెచ్చింది. భోజనంతో పాటు మేము స్వీట్లు కూడా పెట్టామని తెలియక తెచ్చింది పాపం అన్ని రోజులు. సరే ఇంకా తెచ్చింది కదా, గెల తెచ్చింది, పనిచేసింది. తర్వాత మాట్లాడడం మానేసి, ఏందక్క ఏమక్క ఏమని పిలిస్తే ఒకసారి చెప్తాను నేను, ఆ రోజు నేను గెల తెచ్చిస్తే ఒక మాట కూడా అనకపోతుంది, వాళ్ళని అక్క అరటిపండ్లు తెచ్చిచ్చిందని అనౌన్స్ చేయకపోతుంది. వాళ్ళంటే అన్యులు. మనంటోళ్ళు కూడా మనకు తెలుసు ఇటువంటి విషయాల్లో, అది చెప్పాలి ఇది చెప్పాలి అనౌన్స్ చేయాలి. మాయోపాయములు. ఏది ఇచ్చామో అది గుప్తంగా ఉండాలి. అది చేసామని చెప్పలేదు, ఇది చేసామని చెప్పలేదు, మీరు అలా చెప్తే మేము ఇంకా ఎక్కువ ఇచ్చేటోళ్ళం, అది ప్రేరేపణ. కొంతమంది ఏంటంటారంటే అలా ఇచ్చినామని చెప్తే ఇంకొకరికి ప్రేరేపణ కదా. ఇది ప్రతి సంఘం ఇదే అవలంబిస్తుంది. పెద్ద పెద్ద సంఘాలన్నీ కూడా ఆ రిక్షా దొక్కునేటోడు 10,000 ఇచ్చాడు అనగానే ఈ కూర్చున్న ఆఫీసర్ గారికి కడుమండి వాడే ఇస్తే నేను ఇవ్వకపోతే చిన్నతనం అని తెచ్చిస్తాడు. మన దగ్గర అట్టాటివి లేవు కదా, మన దగ్గర అట్టాటివి లేవు. కాబట్టి ఈ మనుషుల మాయోపాయంలో జోలికి వెళ్ళకండి. నేను ఇష్టపడుతున్నానంటే నేను ఇష్టపడుతున్నాను అంతే, అది క్లియర్. ఏమిట్లో ఇష్టపడుతున్నాను అది క్లియర్గా చెప్పేసుకుందాం అంతే. మభ్య పెట్టడం ఉండకూడదు. ఇంకొకటి ఏమంటారంటే ఏదో వాళ్ళ దగ్గర చాక్లెట్ లాక్కోవాలంటే బిస్కెట్ ఆశ చూపించి చాక్లెట్ లాక్కోవడం కాదు, ఓపెన్గా ఉండాలి. మాయోపాయములు అంటే అలాంటివి. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఏమంటాడమ్మా? వంచనతోనో తప్పు మార్గంలో కుయుక్తితోనో గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశం, ఈ రోజుల్లో ఉపదేశాలు కల్పింపబడిన ఉపదేశాలు, ఖర్చు కథలు. ఎంతసేపు యథార్థంగా ఏది చెప్తుందో పాయింట్ వైజ్గా చెప్పాలి. కల్పన కథల వైపు జనులు హితబోధన సహించలేక దురద చెవులు గలవారై తమకు తగిన ఉపదేశకులను. ఆ పాస్టర్ గారు బా నవ్వి చచ్చిపోతారా? నవ్వించటానికా వాక్యం? నవ్వించటానికా? కొంతమంది చెప్తా ఉంటారు 1,000 కోట్ల రూపాయల ఉద్యోగం. అది కూడా పెట్టాను నేను మన మెసేజ్లలో, చదివిండారు. ఎందుకు చెప్పుకోవాలి? అయిపోయిందండి, ఎప్పుడో వదిలేసాం, అయిపోయింది. దేవుని మహిమార్థమే. మళ్ళీ దాన్ని అన్ని 1,000 కోట్ల రూపాయల సంపాదన వదిలేసి దేవునిలోకి వచ్చి ఇప్పుడు ఎవరిని మహిమపరుస్తున్నావు? దేవుని మహిమపరుస్తున్నావా? అంత సంపాదన వదిలించిన అభిప్రాయం ప్రజల్లో కలిగించి నిన్ను మహిమపరిచేలా చేసుకుంటున్నావా? మాయోపాయములు, కుయుక్తులు. ఏ సంఘానికి వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను తిట్టేవాడు కొట్టేవాడు ఇంకా నీతిమంతుడు అనుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాము. బుజ్జగించే ప్రతివాడు పగవాడు లెక్కలేనని మొదలు పెట్టాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి కల్పింపబడిన ప్రతి ఉపదేశంను ఇచ్చు అట్టుకొట్టుకోవచ్చు అలల చేత ఎగరగొట్టబడినట్టు వారం ఎండగా ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు. ఈ విషయంలో కొంచెం నాది కూడా లోటి, కొంచెం ప్రేమ కలిగి చెప్పాల్సిన బదులు కొంచెం కోపంగానే చెప్తూ ఉంటాను. కానీ ఎలా చెప్పాలంటే దాన్ని కూడా ప్రేమ కలిగి అంటే ఇలా చేస్తే సస్తావరా అనకుండా ఇలా చేస్తే ఏమైనా అవుతుందేమోరా అని చెప్పాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు. ఎట్లుండాలంటమ్మా? అమ్మా నాకు ఆయన నాగరాజు నచ్చాడు కాబట్టి నాగరాజు లాగా, సమత నచ్చింది కాబట్టి సమతలాగా, ఇంకా ఎవరో సినిమా యాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు అట్లా ఉండకూడదు. ఎవరినిమ్మా? సార్ నా రోల్ మోడల్ ఆయనే. ఆయన ఎట్లా చెప్పాలో, ఆయన ఎట్లా ఉన్నాడో, ఎలా బతికాడో అలాగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ఇందుకోసం మీరు పిలువబడ్డారు. ఇందు అనేది సంపూర్ణత. మీకు క్రీస్తులో ఉండటానికే సంపూర్ణత. దీనికోసం ప్రయాసపడాలంటే మీరు అభివృద్ధిపరచబడాలి. మీ తోటి వారి అభివృద్ధి కొరకు మీరు ప్రయాసపడాలి. వారు అభివృద్ధిపరచ ఇంకా ఏమన్నా బాగానే సంపాదించుకుంటాడు, ఇంకేం సాయం చేస్తామని కొంతమందికి అసూయ ఉంటుంది. కొంతమంది అసూయ, నువ్వు ఏదో చేయి. చాలామంది ఏమంటుంటారంటే ఏదో కష్టంలో ఉన్నాడు పవన్, సమతకు 100 రూపాయలు ఇచ్చేసింది. ఇచ్చింది సార్లే సార్ మనమే. అరే భయ్ ఆమె పుణ్యం ఆమెది ఇచ్చింది, నీ పుణ్యం ఏమిటి? ఇది కూడా అవుతాం. నీకు ఏ ప్రేరేపణ ఉందో అది నువ్వు చేయాలి. వాళ్ళు చేస్తే వీళ్ళు చేస్తే నీకేంటి? నీది నీవు కదా చూసుకోవాలి. నీది నువ్వు కడుక్కోవాలి, నీ బరువు నువ్వు మొయ్యాలి. ఆ వాక్యాలు నేను చూపిస్తాను తర్వాత. చాలామందికి ఉన్నటువంటి నెగటివ్ స్వభావం ఏంటంటే, అందుకని కొన్నిసార్లు ఈ సంఘాలలో ఒకరు చేసింది ఒకరికి కనపడకుండా కూడా చేస్తుంటారు. అది కూడా తప్పే. ఓపెన్గానే ఉండాలి, కానీ నీదే అని చెప్పగలగాలి. అమ్మ ఆ పాప ధైర్యం చేసింది, ఆ పాపకి ఏదో ఉన్నది సాయం చేసి, అయ్యా అభిరామ్ నువ్వు ఇది చేసుకో అంతే తప్ప వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు, వాళ్ళు ఇచ్చారు వీళ్ళు చూశారు,
నీ వంతు నువ్వేం చేస్తున్నావు? నీకు రావాల్సిన ధన్యత, నీకు రావాల్సిన సంపూర్ణత నీకోసం నువ్వు పరీక్ష రాసుకోక పక్కోడు పరీక్ష రాసాడు వాడి గురించి నీకెందుకయ్యా? వాడు రాస్తే వాడు పాస్ అవుతాడో లేదా వానికత. స్వాతి పరీక్షలు రాస్తాను, నేను పాస్ అవుతాను ఫెయిల్ అవుతాను అనుకుంటే ఇట్లా ఆమె రాస్తుంది కాబట్టి ఆమె పాస్ అవుతాను ఫెయిల్ అవుతుందని ఆలోచన చేయాలి, లేదంటే అది కూడా చేయకూడదు. ఇది కూడా తప్పే. నీ వంతు నువ్వేం చేయాలో అది చేసి తీరాలి. అది నీ సంపూర్ణతకు సంబంధించిన లింకు. ఈమె చేసింది ఈమె సంపూర్ణతకు సంబంధించి, ఈమె చేసింది ఆశీర్వాదం తీసుకుంటుంది. ఎంత లెవెల్లో చేసిందో అంత లెవెల్ ఆశీర్వాదం ఆమె తీసుకుంటుంది. సరే, చాలా మంది ఏంటంటే శ్రీకాంత్ గారు చేశాడు కదండి ఇంకా మనం ఏం చేస్తాం. ఇంకా కొంతమంది తగ్గించుకుంటారు, వాళ్ళంటే ఉన్నోళ్ళండి ఎంతైనా చేస్తారు. అరే అదే డబ్బు అనేది సహాయం అనగానే డబ్బు గురించి ఎందుకు ఆలోచన చేస్తారండి? శరీరం, శ్రమ, తుడుచుకోవడం, ఊడ్చుకోవడం, ఏది చేసినా అందుకే రకరకాలు చెప్పుకుంటూ వచ్చాడు. అపోస్తలులు గాను ఒక్కొక్కరిని ఒక్కొక్క లెవెల్లో వాడుకుంటాను అంటున్నాడు దేవుడు. ఇక్కడ మీకు సేవకులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి కాబట్టి అది మీకు సేవకులకే అనుకోకండి. ఎవరికి సంబంధించిన తలాంత, ఒకరిని పాటలు పాడడానికి ఉపయోగించుకుంటే, ఒకరిని పని చేయడానికి ఒకరిని కాపరికి యోధుడిగా. ఈ రోజుల్లో కాపర్లు కూడా ఎవరిని భవన్స్వరంలోనూ గన్మెన్లో ఏమో పవర్ను నాకు పెడతాడేమో దేవుడు. మరి దానికి సిద్ధపడేవాడు ఉండాలి కదా. గన్ లేకపోయినా గన్మెన్గా ఉండాలి కదా. వాడే రాకపోతే మనం ఏం చేస్తాం? సిద్ధపరచడం మీరు ఉండాలి. మీరు వచ్చి లైన్లో నిలబడాలి. ఈ సిద్ధపాటు లేకపోతే మీరు సంపూర్ణతలోనికి రాలేరు. ఈ సంపూర్ణతలోనికి రాకపోతే వ్యర్థము వ్యర్థము వ్యర్థం. ప్రసంగం ఏమంటాడండి? ఈ భూమి మీద ఈ ఆకాశం క్రింద సమస్యమున వ్యర్థము. సిద్ధపడి ఉండాలి. మిమ్మల్ని సిద్ధపరిచే బాధ్యత దేవునిది, కాపరి ఉన్నది. మీరు ముందుకు రానంత కాలము ప్రతిమాలుకోవడం, కోపగించుకోవటం వీటి వల్ల పనిచేయదు. చేస్తున్నాం కానీ అలా చేద్దాం, అది కూడా తప్పే, వదిలేయాలి. దయచేసి వీటిని జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరు ఉండగా క్రీస్తు వల్లే ఉండటకు అమ్మా కొన్ని విషయాలలో, వంటల విషయాలలో, డ్యాన్సుల విషయాలలో అట్లా ఒక ప్రత్యేకత కొన్ని తీసుకొని వాటిల్లో, అంతేనా? ఏమనుంది? ఏ ఒక్కటి కాదు, అన్నీ. ఇది వచ్చు ఇది రాదు కాదు, రానిది చెప్పినా నేర్చుకొని చేసే సత్వం ఉండాలి. కొంతమంది కూర్చోదంటే మా ఇంట్లో ఎప్పుడు చేయలేదండి. మగపిల్లలే కాదు ఈ మాట, ఆడపిల్లలు కూడా అంటారు మా ఇంట్లోనే చేయరండి. అరే ఇల్లు వేరు సంఘం వేర్రా. సంఘం వేరు. ఇంట్లో నువ్వు కింగు కావచ్చు, దేవుని దగ్గరికి వచ్చేసరికి నీ చేతుల కింద దీనులమై ఉండుట అనే మాట ఉపయోగించుకోవాల్సిందే. చాలా మందితో ఇటువంటి స్వభావం. ఇది మాయోపాయం, సాతాను పెట్టిన మాయోపాయం. మా పిల్లలతో ఎప్పుడు పని చేయించలేదని తల్లిదండ్రులు అంటూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. వీళ్ళు మళ్ళీ స్పిరిచువల్గా చాలా గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు. అబ్బా కుటుంబం స్పిరిచువల్ ఏమంటే ఇవన్నీ ఉంటాయి. సంపూర్ణతలోనికి రాకుండా ఇవన్నీ సాతాను యొక్క మాయోపాయం. చేయాలి, చేయటం ధన్యత. నువ్వు ఇంట్లో చేయటం గొప్ప విషయం. మా ఇంట్లో మేము అన్నీ చేసుకుంటాం కాదు. నీళ్ళేది అమ్మా, నీళ్ళేది? మొదట ఇక్కడ చేస్తే అక్కడ చేస్తున్నావు అని నేను నమ్ముతాను. నువ్వు ఇక్కడ చేయకుండా అక్కడ చేస్తున్నానంటే నమ్మటానికి లేదు. దేవుడు కూడా నమ్మడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి శిరస్సు ఉన్నాడని ఎరుగుదము. అంత చక్కటి మాటలు మనకున్నాయి. ఇది పసిబిడ్డలాగా మరి లాంగ్ పీరియడ్ అంటే ఇంకా ఎదగలేదు అని ఎంతో కాలం ఉంచే కుదరదు. మీరు అప్పుడు పసిబిడ్డలుగా ఉంటారు, శిష్యులుగా ఉంటారు కాబట్టి పాలతోనే మిమ్మల్ని పెంచాను. ఇప్పుడేమో గడ్డాల మీసాలు వచ్చినాయి కాబట్టి మాంసాహారం ఎదగాలి. 10 సంవత్సరాలు, ఎంత సంవత్సరాలు అయిందమ్మా మీరు సంఘానికి రాబట్టి? 10 సంవత్సరాలు అవుతుందా? మరి 10 సంవత్సరాల్లో మీ కుటుంబం ఎదగటం మీ కలర్ చూసి ఉంటారు. అది సాక్ష్యంగా అనేక రీతిలో మీరు సంఘంలో ఎదగటానికి ఎటువంటి పరికరాలుగా వాడబడ్డారు, ఎటువంటి స్తంభాలుగా ఉన్నారు. ఇసుమంతే. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ పూట చేసావు నెక్స్ట్ లేదు. కంటిన్యూస్ ప్రాసెస్. నీవు సంపూర్ణతలోనికి వచ్చే వరకు కూడా నువ్వు చేస్తూ పోవాల్సినదే, వింటూ పోవాల్సినదే ప్రయాణం. అని కొనసాగుతూ ఉండవలసినదే. ప్రతిసారి నేనేనా అనుకోవటానికి లేదు. నిన్ను ఎంచుకున్నాడు అంతే దేవుడు ఆ పని కోసం. అది నీవు తప్ప ఇంకొకరు చేయలేరు అని అనుకోకు. చేయగలరు కానీ నీకెందుకు ఇచ్చాడండి? నిజంగా ఒకటి గుండె మీద చేసుకొని చెప్పండి, మనం చేసే దేవుని పనులు కానీ ఇంకేదైనా ఇంకొకరు చేయలేరా అండి? అది ప్రత్యేకమైందే కావచ్చు, ఇంకేదో శ్రద్ధ ఎక్కువ పెట్టాల్సింది, ఖర్చు ఎక్కువ పెట్టాల్సింది కావచ్చు. ఒకవేళ నేను నిన్ను వద్దనుకుంటే దేవుడు ఇంకొక రిప్లేస్మెంట్ ఇవ్వడా? దేవుని పని ఆపేస్తాడా? ఎవరు పోగొట్టుకుంటారు? మనమే పోగొట్టుకుంటాం.
నిన్ను ఎంచుకున్నాడుగా. ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఇష్టం కాబట్టి. ఓకే, ఈ పనికి పవన్, ఈ పనికి సమత, ఈ పనికి సుజాతక్క, ఈ పనికి లక్ష్మక్క. దాని ఉద్దేశం ఈ పని ఆమె చేయలేదు అట్లని కాదు, అంతే. అదంతే, డివైడ్. ఎవరి పని వాళ్ళది. దేనికి సుభద్ర, దానికి సుభద్ర వాడబడాలి. దయచేసి ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకుందాం. కాబట్టి సంపూర్ణత క్రీస్తులో ఉండండి. యువర్ రోల్, నీ యొక్క భాగం ఏంటి? నీ చర్చిలో, చర్చ్ గ్రోత్లో ఎట్లా ఉన్నావు, నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు అనేది నువ్వు గమని. అసలు ఈ ఎఫ్ఎస్సి పత్రిక అంతా కూడా మొదటి 3 అధ్యాయాలు కూడా కాలింగ్ అంటే పిలుపు గురించి మాట్లాడతాయి. 4, 5, 6 అధ్యాయాలు కాండక్ట్ ఆఫ్ ది చర్చ్ అంటే చర్చ్ ఎలా 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 ఏర్పాట్లు ఏమిటి, పరిస్థితులు ఏంటి, ఎలా నడకేంటి, నడవడిక ఏంటి అనే విషయాలను మనకు చెప్తాయి. ఎఫ్ఎస్సి పత్రికలో మీరు గమనిస్తే 3 అధ్యాయాలు పిలుపు గురించి మాట్లాడితే మిగిలినటువంటి 4, 5, 6 అంటే మిగతా 3 అధ్యాయాలు కూడా ఎలా 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 కాండక్ట్ ఆఫ్ ది చర్చ్ అనేటువంటి అంశం గురించి మాట్లాడతాయి. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి వీటిలో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే యూనిటీ లేకపోవటం. నాగరాజు చేశాడంటే నాకు పడదు, నేను చేశానంటే ఇంకొకరికి పడదు, కాదు, యూనిటీ. అందుకే మనం బయట వాళ్ళు ఎదిగినంతగా మనం ఎందుకు ఎదగమంటే, ముఖ్యంగా క్రైస్తవుల్లోనే లేదు, ఏదో సంఘాల గురించి మాట్లాడడం లేదు, అందరిలో కూడా యూనిటీ ఉండదు. వెంటనే అసూయ, ఏదైతే దేవుడు వద్దన్నాడో అది సాతాను ముందు తెచ్చి పెడతాడు. వాడు కొంచెం బాగున్నాడంటే మనకు, వాడు పచ్చగా ఉంటే మనకిడ ఎండిపోవాలి కడుపు మంట. ఒకరికొకరు నువ్వు ఎదుగుతే చాలు, నాకు తర్వాత దేవుడు ఇచ్చేస్తున్నాడు, నాకు ఇస్తాడు సంపూర్ణతలో. మొదట ఏమిస్తాడంటే వాడికి 100 ఇచ్చాడు, నాకు 5 ఇవ్వకపోతాడా అనేది కాదు. అక్కడ నీ సంపూర్ణతలో నిన్ను తీసుకొస్తాడు. వాళ్ళు ఎదుగుతాడు వాళ్ళకి. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఏదైనా కానీ స్పెసిఫిక్గా అంటే ఒక ప్రత్యేకంగా కొన్ని పర్పసెస్, కొన్ని ఉద్దేశాలు కలిగి ఉండాలి. కొన్ని గోల్స్, ఏమంటారు గోల్స్ అంటే టార్గెట్స్ కలిగి ఉండాలి. ఈ నెల ఈ పని చేయాలి, ఈ నెల 2 పెట్టుకోవాలి, అట్లా మన కుటుంబాల గురించి ఏదన్నా టార్గెట్ పెట్టుకుంటామే, ఈ నెల ఇది చేసేద్దాం, వచ్చే నెల ఇది చేద్దాం. అట్లాగా సంఘం గురించి కూడా అయ్యగారు చెప్పాల్సిన పని లేదండి. ప్రతిసారి ఈ అవసరపడింది అన్న, ఈ పని ఉంది తల్లి అని అక్కర్లా. ఒకవేళ మీరు ఈ కుటుంబ సభ్యులైతే కుటుంబ సభ్యులకు అవసరాలు చెప్తారా అండి? తెలిసిపోతుంటాయా? మీరు ఇప్పుడు అడిగంగా కాబరి చెప్పంగా కూడా మీకు తెలియట్లేదంటే అర్థం ఏంటి? మీరు ఈ కుటుంబ సభ్యులైనా కాదనా? డైరెక్ట్ చెప్పండి, నిజమా కాదా, అంతే. అవసరాలు తెలియట్లేదు, పనులు తెలియట్లేదు, అయ్యగారే చెప్పాలి, చెప్పడం కాదు బతిమాలుకోవాలి అంటే మీరు కుటుంబ సభ్యులు అయినట్ట కాదన్నట్ట? కుటుంబ సభ్యులైతే మీ ఇంట్లో మీ పిల్లలు పని చేయకపోతే మీరు ఏం చేస్తారమ్మా లక్ష్మీ సిస్టర్? గట్టిగా రికార్డు కావాలి. కొరతారు, అరుస్తారు, గద్దిస్తారు. మిమ్మల్ని అది కూడా చేయాలంటే ఇబ్బంది కదా. వాక్యపరంగా అంటే చేస్తాం, అయ్యా తప్పిపోతున్నావు అనడంలో గద్దించిన అది వేరే. పనుల విషయంలో కూడా గద్దిస్తే ఈయన పని చేయించుకోవడానికి అన్నట్టు అయిపోయింది. విశ్వాసాలు చాలా డేంజర్ అయిపోయినారు. ఏదో పక్క చర్చికి గెంతేయడమే కాదు, అక్కడికి వెళ్ళి మా గురించి చెప్పేది చాలా చెప్తారు. వాళ్ళ మంచి కోసం మేము చేసిన ప్రయాసం మర్చిపోతారు, ఏదేది చెప్పాలో అని చెప్తారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చక్కటి ఉద్దేశాలు కలిగి ఉండాలి, చక్కటి టార్గెట్స్ కలిగి ఉండాలి. అది నీ కుటుంబ విషయంలో, నీ స్నేహితుల విషయంలో, నీ బంధువుల విషయంలో కాదండి, నీ సంఘ విషయంలో కూడా. అయ్యా ఇది చేద్దాం, అయ్యా అది చేద్దాం, ఇలా ముందుకెళ్దాం, ఇలా అనిపిస్తుంది. ఎంతోమంది ప్రార్థన చేస్తే ఇలా అనిపించింది, అలా. మీకు సంఘం గురించి ప్రార్థన చేస్తే సంఘ విషయాలలో ఒక్కటి కూడా దేవుడు మీకు బయలుపరచలేడా? అంటే మీలో పరిశుద్ధాత్ముడు లేడా? పరిశుద్ధాత్ముడు అంటే ఆలోచన పుట్టిస్తాడు కదా, కలగజేస్తాడు కదా, తలంపు ఇస్తాడు కదా. ఏంటండి మరి ఏది షేర్ చేసుకోవట్లేదంటే లేదనేనా? లేదా ఇచ్చినా చేయకూడదు కాబట్టి ఎందుకు కాబట్టితో పంచుకోవడం అని చేయట్లేదా? అంటే మీరు కుటుంబ సభ్యులు అవునా కాదా? దయచేసి విషయాలు జ్ఞాపకం పెట్టు. నువ్వు కుటుంబ సభ్యుడు అయితే తప్పులు పక్కన పెట్టేసాయి. చేసుకోవాల్సిన విషయం, తమ్ముడు చెడ్డోడే అంత మాత్రం చేత అన్న సాయం చేయకుండా ఉంటాడండి కదా? ఏదో 2 బిక్తుడు కానీ మళ్ళీ వచ్చేసరికి అవసరం మావాడు రా అంటాడు. ఏం చేస్తున్నావు మనం సంఘ విషయాలు? నీ పాత్ర, నీ రోల్ ఎంతవరకు నువ్వు దాన్ని నిభాయించగలుగుతున్నావు, దాన్ని సెట్ చేయగలుగుతూ ఉన్నావు? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. చాలా వాక్యాలు ఉన్నాయి. మత్తయి సువార్త 4:21 2-3 చదివి మనం ముగించేసుకుందాం. మత్తయి సువార్త 4:21 త్వరగా. 2 కొరింథియన్స్ 13:11.
అమ్మా ఓ దోణిలో వాళ్ళ పని ఫిష్లు చేపలు పట్టడం, వాళ్ళు దోణిలో కూర్చొని వాళ్ళ పని చేసుకుంటున్నారు. ఈయన వెళ్ళాడు, పిలిచాడు. అమ్మా 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 మా వాడు పనికి పోయినాడు సార్, వచ్చి నాకు వస్తుంది సార్. బంధువులు వచ్చినారు సార్, మా చెల్లెళ్ళు మా అక్కలు వచ్చినారు సార్. పిలుస్తున్నాడు, ఇక్కడ కాపరి పిలుస్తున్నాడు, ఏసఐ పిలుస్తున్నాడు. కానీ వెంటనే పలికేవారు లేరు, వెంటనే పలికేవారు లేరు. వెంటనే ఏం చేశారంటే వాళ్ళు చేస్తున్న పని ఆపి దేవుని పని కోసం, దేవుని పిలుపుకు లోపడి వచ్చేసినారు. వెంటనే నాకు ఎన్నో పనులు ఉన్నాయి, పక్కన పెట్టేసేయటమే. వెంటనే అంటే అర్థమవుతుందా? ఏదైతే చేస్తున్నారో దాన్ని అలాగే ఉంచేసేసి మళ్ళీ చేసుకుందాం, ముందు ఆ పని చేసుకుందాం. ఎందుకు? పిలుపుకు లోబడ్డం అంటే అదే, సంపూర్ణతలోనికి రాబడ్డం అంటే అదే. అసలు విధేయత అంటే అదే. మీరు ఏమో అనుకుంటున్నారు, విధేయత అంటే ఇంకేదో అనుకుంటున్నారు, ఏదో చేసి పెట్టడము, ఇంకేదో చేస్తే కాస్త ఖుషి అయిపోతుంది. మా దగ్గర కొంతమంది ఉన్నారు కదా, మరీ దౌర్భాగ్యంగా ఉంటారు. వాళ్ళని మంచి చేసుకోవాలంటే ఒకటి ఏం చేయాలి? సభలు ఏర్పాటు చేసినప్పుడు స్టేజ్ మీదకి పిలవాలి. ఒకటి స్టేజ్ మీదకి పిలిస్తే సరిపోదు, ఏం చేయాలి? అది కూడా సరిపోదు, 200 300 పెట్టి దేవుడు అట్లా చేయాలి. నీ శాలువలు కప్పటం, నువ్వు దండలు వేయటం, కాపరి ఇంటికి రాగానే చాయ్ బిస్కెట్ పెట్టడం, వీటితో సరిపోదు. వీటితో నీ విధేయత బయటపడదు. అసలైన విధేయత ఏంటంటే నువ్వు పని చేస్తున్నప్పుడు, నీ అవసరత ఉన్నప్పుడు, అంటే పరీక్షలు ఉన్నప్పుడు కూడా పరీక్షలు వదిలిపెట్టి రాని కాపరి పిలవడు, దేవుడు పిలవడు. కానీ ఒకవేళ నీకు నిజంగానే అంతే అత్యవసరమైన పని ఉన్నా, నీ పని నువ్వు చేసుకుంటున్నా, పిలుపుకు లోపడడం అంటే ఏంటంటే అక్కడ వదిలిపెట్టి రావటం. వెంటనే అనే మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి. వెంటనే పెండింగ్ పెట్టేయటం, రేపు అనడం, ఎల్లుండి అనడం, తర్వాత అనడం. ఈ రోజుల్లో మనం సర్దుకోవాలి కాబట్టి ఖచ్చితంగా చేస్తున్న పనుల విషయంలో ఇలా లేము. కానీ దేవుని దగ్గర వాళ్ళ విధేయత చూపిస్తున్నాను మీకు అంతే. ఇట్టి విధేయత ఈ రోజుల్లో మనకు దొరకదు, మనం ఉండలేము. కానీ మరి ఆ విధేయత కూడా కుదరదు, అంతే కదా. ఒక పని చెప్పాను తనకి, ఒక 3 సంవత్సరాలు తీసుకుందాం అనుకో, ఎటువంటిది మా పరిస్థితి? లేదా రమకే ఒక పని చెప్పాను, ఒక 5-6 సంవత్సరాలు తీసుకుందాం అనుకో, అమ్మ పెట్టదు, అమ్మ పెట్టదు, అమ్మ పెట్టదు, అమ్మ పెట్టదు, అయిపోద్ది పని. వెంటనే అది ఏదైనా కానీ నువ్వు వెంటనే రెస్పాండ్. నీ రెస్పాన్స్ని బట్టి నీ దీవెనలు ఉంటాయి, నీ సంపూర్ణత ఉంటుందని జ్ఞాపకం పెట్టుకోవాలి. గలతీయులు 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు త్వరగా. అట్లాగే 2వ కొరింథీయులు 13-11 ఒకటి తీయండి. 2వ కొరింథీయులు 13-11 ఒకటి తీయండి. గలతీయులు 6 మొదటి 2 వచనాలు ఒకటి తీయండి. హెబ్రీయులు 15వ అధ్యాయము 20-21 ఒకటి తీయండి. త్వరగా మీరు 3 చదివేస్తే ముగించేస్తారు. ఆమె చదువుద్దండి, ఆమెకి ఇవ్వండి. సహోదరులారా, చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు, నేను కూడా అలాంటి పరిస్థితుల్లో పడిపోతానేమని దయదలచాలి తప్ప వాడు ఎట్లా పోయాడు, వీడు ఎట్లా పోయాడు అనుకోవడానికి లేదు. ఈరోజు నీకు వచ్చిన సమస్య రేపు నాకు రావచ్చు. ఈ వేదన దుఃఖం రేపు నీకు కలగవచ్చు. కలగాలని నేనే శాపం పెట్టట్లేదు, నన్ను ఇంత గోజాడిస్తున్నావు, రేపు నీకు కలిగితే ఎట్లా? కాబట్టి నేను ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో ఆ పరిస్థితులను బట్టి నువ్వు సహాయం చేయడానికి ముందుకు రా. అలా ముందుకు రాకపోతే రేపు నీకు ఇలాంటి పరిస్థితి వస్తే ఎవరు వస్తారు? అందుకని ఏమిటంటాడమ్మా చివరికి, తన విషయమే చూసుకొనచ్చు, సాత్వికమైన మనసుతో, మంచి మనసుతో. ప్రతిదీ చెడ్డ కాదు కదా, ప్రతిదీ చెడ్డ కాదు. నువ్వు అనుకుంటే అది చెడ్డ, నీ దృష్టిలో చెడ్డ అయింది, అవతల వాళ్ళ దృష్టిలో మంచి కావచ్చు. కాబట్టి సాత్వికమైన మనసుతో తీసుకురావాలి. సంఘక్షేమం కొరకు ప్రయాసపడేవారు, ఇతర విశ్వాసాల గురించి ఇటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అట్లాగే గలతీయులు 6 మొదటి 2 వచనాలు తీసి పెట్టుకోమని చెప్పాను కదా, టైం వేస్ట్ చేయకుండా. ఇది చదివారా మీరు? 6:1-2 వచనాలు. గలతీ 6:1-2 చదివారా? 2 కూడా చదవండి కొంచెం. బాగా చెప్పినావు సార్. ఏదో నా బరువు అంటే నేను ఎత్తున పెట్టమంటే పెడతా, కానీ నీ బరువు నేను ఎక్కడ మోస్తా కదా. ఇట్లా ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఎంతసేపు పక్కోడు మన పనులు చేసి పెడితే మనం కంఫర్ట్గా తిని పడుకుందామంటే అయిపోయి. కానీ దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. నీ భారం నువ్వు మోయటం కాదు, పక్కోడి భారం సైతం. ఆ పక్కోడిలో దేవుడి భారమే అయితే ఇంకెట్లా చేయాలి?
ఏదో ఇరుగు పొరుగు అంటే పక్కన పెట్టు, నీ కుటుంబస్తులు అంటే పక్కన పెట్టు. దేవుడే వచ్చి నా భారం నువ్వు పోయి అంటే నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎట్లా చేస్తే బాగుంటుంది ఆలోచించుకోండి. అంతేకాకుండా హెబ్రీలు 15వ అధ్యాయం 20-21 వచనం. హెబ్రీలు తర్వాత టైం అయిపోతాం. హెబ్రీలు 15:20-21. 15వ అధ్యాయం 1:5లో 20-21 ఊరికే జస్ట్ చదవండి. 13 సారీ 20-21. యేసు క్రీస్తు ద్వారా అనుకూలమైన, దేనికి అనుకూలమైన దాన్ని? నా దృష్టికి కాదు, ఆయన దృష్టికి, దేవుని దృష్టికి అనుకూలమైనవి చేయాలి. మనుషులం ఏంటంటే, మన స్వభావం ఏంటంటే కొంచెం కఠినంగా ఉందనుకో వదిలేస్తాం. చూడండి, తన కెపాసిటీ డిగ్రీ ఆర్ట్, నాకు తెలుసు తను బాగా చదువుతుందని. నేనేం చేశానంటే డాక్టర్ అంటున్నా, ప్రయాసంలో నాకు సపోర్ట్ చేసింది. చేద్దాం సార్, చేర్పిద్దాం, మంచిగా పోదాం, చూద్దాం, ఏదైనా ఉంటే సాయం. ఇప్పుడు దానికోసం ఆ ప్రయాస పడినప్పుడు అయిపోయాయి. డిగ్రీ కెపాసిటీ ఉన్నామేను మనం తీసుకెళ్ళి MBBS వేసాం, అయిపోయింది. ఇక బాగా చదివేసి ఊడబొడిచి కిరీటం తెస్తుంది కదా, అంతేనా? అద్భుతమైనటువంటి రాత్రులన్నీ కూడా వేదంతో గడుస్తాయి. రికార్డు రాయటానికి 2 నైట్లు మేల్కోవాల్సి వస్తుంది. దానికి ఊరికే రాదు ఆ డిగ్రీ. కానీ అంత ప్రయాసపడి డాక్టర్ అనిపించుకొని బయటకు వచ్చినాక ఒక మనిషి నీ దగ్గరకు వచ్చి, అమ్మ నువ్వు చేసిన మేలు గొప్పదమ్మా డాక్టర్ అమ్మ అని సంతోషంగా నమస్కారం పెట్టడం ఎట్లుంటుంది? కాబట్టి నీవు చేయగలిగినంతలో చేయటం గొప్ప, అందులో అనుమానం లేదు. ఇంకా చేయగలిగిన దానికంటే గొప్పగా చేయడానికి ప్రయత్నం చేయటం, ఉన్నదే గొప్పగా చేయొచ్చు, లేదా గొప్పది ఎంచుకొని అలా గొప్పది చేయడానికి ప్రయాసపడవచ్చు. దానివల్ల ఎవరికి లాభం, ఎవరికి దీవెన? మళ్ళీ నీకే. చాలామంది గిరిగీసుకొని ఈటి వరకు అనుకుంటా. ఇచ్చి శోధించుడి, ఆకాశపాకులు విప్పి మీకు ఆశీర్వాదాలు కుమ్మరిస్తారు. ధారాళముగా, ఎక్కువగా, అనుకున్న దానికంటే ఉన్నతంగా ఇవ్వటం అనేది చేయాలి అనేది అన్ని విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను చివరిగా ఇంకా ముగించేస్తాను. ముగించే ముందు ఆ ప్రాంతం, దేవుడు తిరిగిన ప్రాంతాలలో కొన్ని సముద్రాలు కూడా ఉన్నాయి కదా. ఆ ప్రాంతాలు, ఆ యొక్క ఏరియాస్లో మనకందరికీ తెలుసు కదా. ఏదో ఇట్లా అయిపోయి ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం తర్వాత ఇప్పుడు చేపలు పట్టారు, అవి పెట్టారు, ఏదో నదుల గురించి లే, సముద్రాల గురించి. గాలాలియా సముద్రం, ఇంకా ఒకటి ఉంది ఆ ప్రాంతాలలో. ఏమన్నా ఐడియా? చచ్చిపోతారు. డెడ్ సీ, మృత సముద్రం అక్కడే ఉంది. మృత సముద్రం కూడా అక్కడే ఉంది. ఎర్ర సముద్రం ఏం చేసింది? ఎంతగా దేవునికి ఉపయోగపడింది కదా. దేవుడు ఇలా అనగానే పాయలుగా చీలి తన ప్రజలు ఆరిన నేలను నడిచాడు అనేది ఉంది. మృత సముద్రంలో లాంటి ఏమన్నా పేరు చెప్పుకోదగ్గగా దేవుడి చేత వాడబడ్డట్టుగా, లేదా ప్రజల చేత వాడబడ్డట్టుగా ఏమైనా ఉన్నాయండి? అసలు మృత సముద్రం అంటే ఏంటి తెలుసు? అసలు చావు సముద్రం. మృతు అంటే ఏంటి? చావు. అందుకే చావు అనే మాట గుర్తు చేద్దామని చేసింది. మృత చావు ఎందుకు తెలుసా? అది ఎందుకు ఆ పేరు ప్రతిష్టలు లేదు, ఏం లేదు. దానికి కొంచెం ప్రత్యేకతలు ఉన్నాయి. అది కూడా సముద్రమే, దానికి ప్రత్యేకతలు ఉన్నాయి. కానీ దేవుని చేత వాడబడ్డ ఆ సందర్భాన్ని బట్టి ప్రతి నోట ఎర్ర సముద్రం పేరు వస్తూనే ఉంటుంది. ఎర్ర సముద్రం పాటలు ఉన్నాయి, ఎర్ర సముద్రం చిచ్చుబడినట్టుగా అని మాటలు ఉన్నాయి. ఇంకా అనేక రీతిలుగా మనం దాన్ని వృత్తి చేసుకుంటాం. మరి డెడ్ సీ కూడా అక్కడ ఉన్న సముద్రమే. అది వరకు ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటో ప్రత్యేకతలు తెలుసా మీకు? డెడ్ సీలో సాల్ట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, ఉప్పు. అందుకని దాని మీద మనిషి పడుకుంటే మునగడు, తేలుతూ ఉంటాడు. అంత చిక్కటి. కారణం ఏంటి తెలుసా? ఎందుకు ఆ చిక్కదనం తెలుసా? ఇన్ఫ్లో ఉంటుంది, వచ్చేది ఉంటుంది, పోయేది ఉండదు. ఏదైనా సరే వాటర్ స్వచ్ఛంగా ఉండాలి అంటే వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి. పోయే మార్గం లేదు దానికి. ఎంత వచ్చినా దాంట్లో అలా నిమర్చుకుంటుంది. అందుకనే పొల్యూషన్ పెరిగిపోయి, సాల్ట్స్ పెరిగిపోయి తేలుతూ ఉంటారు దాని మీద. తెలుసా మీకు ఇది? తేలుతూ ఉంటారు, మునగరు. ఎర్ర సబ్జెక్ట్ నాలెడ్జ్ మీరు గూగుల్ చెక్ చేస్తే వచ్చేస్తుంది. కాబట్టి ఎర్ర సముద్రం హై సాల్ట్ లెవెల్స్, చాలా సాల్ట్ లెవెల్ చిక్కగా ఉంటుంది. అందుకని మనిషి మునగరు.
అట్లాగే ఇంకా ఏమిటంటే ఇన్లెట్స్ ఉంటాయి, నో అవుట్లెట్స్, అంటే వచ్చేది ఉంటుంది, పోయే వాటర్ ఉండదు. అట్లా కాబట్టి ఎప్పుడు తీసుకునే మనస్తత్వం, అందుకే అది చచ్చిపోయింది. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, నేనేమంటానంటే ఇప్పుడు లోపలికి వస్తున్నది కానీ బయటికి పోయేది లేదంటే ఏంటది, ఎప్పుడు తీసుకోవడమే. కాబట్టి దానికి ఏం పేరు వచ్చింది, ఎప్పుడు తీసుకోవడమే. అయితే నీ పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి? ఎర్ర సముద్రంగా నువ్వు ఎప్పుడు చేయబడాలి, ఎప్పుడు చేయబడతావు, ఎప్పుడు అలాగే అందరి నోట ఎర్ర సముద్రం అని చెప్పబడతావు? డెడ్ సీని ఎవరన్నా తలుచుకుంటున్నావా? దయచేసి ఎర్ర సముద్రం లాగా ఉండటాన్ని నేర్చుకుంటాం. ఇప్పుడు తీసుకోవటమే, డెడ్ సీ చచ్చిపోయింది, దానివల్ల పెద్ద ఉపయోగం లేదు, కానీ ఉంది, సముద్రంగా ఉంది, దాంట్లో ఎంజాయ్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. తీసేసే రకమైతే కాదు, ఉంది. అది ఉన్నామన్నట్టు ఉండటం వల్ల సంఘంలో నీ వల్ల ఉపయోగం లేదు. నువ్వు దేవుని కొరకు వాడబడాలి. వస్తేనమ్మా పోతినమ్మా అంటే నీకు ఉపయోగం లేదు. దేవుని చేత వాడబడితేనే. ఎర్ర సముద్రం కూడా వాడబడ్డది కాబట్టి ఈరోజు అనేక చోట్ల ఎర్ర సముద్రం గురించి రాయబడుతూ ఉంటుంది, దాని పుట్టుపూర్వోత్తరాలు, దాని పరిస్థితి ఏంటని చెప్పబడుతూ ఉంటుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు తీసుకోవడం అనేది ఉండకూడదు. అది ఏదైనా సరే, టైం కానీ, తలాంతులు కానీ, నీ ధనం కానీ, శరీరం కానీ, నీ ఖర్చు కానీ, నీ యొక్క పనితనం కానీ దేవుని కొరకు చేయగలిగే వారుగా మనం ఉండాలనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఆ వరము అనేది కూడా మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రతి వరము దేవుడు ఇస్తాడు, దేవుడి చేత వాడబడే వారికే దేవుడు ఇస్తాడు. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉపయోగించే వారికే వరం దొరుకుతుంది, అందరికీ దొరకదు. అందరికీ దొరకాలి అంటే నీవు సంపూర్ణతలోనికి రావాలి. ఎప్పుడైతే సంపూర్ణతలోనికి వస్తావో అప్పుడు నువ్వు దీవించబడతావు. అలా దీవించబడాలి అంటే ఇదిగో డెడ్ సీ లాగా కాదు, ఎర్ర సముద్రం లాగా ఉండాలి. నువ్వు సముద్రానివే, నువ్వు విశ్వాసవే, నువ్వు సంఘానికి వచ్చి కూర్చున్నటువంటివే, కానీ ఎర్ర సముద్రం వేరు, డెడ్ సీ వేరు, రెండు సముద్రాలే. కానీ ఎప్పుడు తీసుకునే స్వభావం కలిగినటువంటి డెడ్ సీ గురించి మనం ఎక్కువగా ఆలోచన చేయము. దేవుని చేత, దేవుని ప్రజల కొరకు తను నేనేమంటానంటే చీల్చబడింది. అలా చీల్చబడటానికి నువ్వు ఇష్టపడిన రోజున నీ ద్వారా అనేక మంది విశ్వాసులు గట్టెక్కుతారు, రక్షణలోనికి వస్తారు. నువ్వు ఎర్ర సముద్రం లాంటి వాడవైతే నువ్వు అనేక మందికి ద్వారం తెరుస్తావు, అనేక మంది ఆశీర్వాదాలకు కారణం అవుతావు. నీ పేరు, నీ గురించి అందరూ చెప్పుకుంటారు. దేవునికి ఉపయోగపడడం బెటరా? ఏ ఉపయోగం లేని సముద్రంగా గొప్పవాడిగా నువ్వు చెప్పబడ్డావు. ఏ ఉపయోగం లేదు, ఎంత గొప్పవాడైతే ఏంటండి లాభం? సముద్రమే ఎవరికి ఉపయోగం లేకపోయా, ఏం లాభం వచ్చా? ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వు మంచి విశ్వాసం అనేది మన జ్ఞాపకం. ఏదైనా చేయాలంటే శరీరం అంటే గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది క్రీస్తు అన్నాం. సంఘం అంటే క్రీస్తు, ఇది శరీరం అంటే మనం సంఘం అనేది ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు క్రీస్తు నుంచి తలంపు వచ్చింది, ఇక్కడ నుంచి తలంపు వచ్చింది. ఈ తలంపు లేకుండా ఇది పని చేస్తుందా? ఇప్పుడు నేను నోట్లో మాట్లాడుతున్నాను, ఈ మాటలన్నీ మొదట ఎక్కడ పుడుతున్నాయి అమ్మా? ఇది ఒక మిషన్ మాత్రమే, పుట్టింది ఇక్కడ. దానికి సంబంధించిన భావము, ప్రేరేపణ ఎక్కడి నుంచి వస్తుంది? స్పిరిచువల్. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి, ఇక్కడ నుంచి ఈ మిషన్ ద్వారా బయటకు వస్తున్నాయి. అంటే ఈ పనికి నేను ఒప్పుకోకపోతే, ఈ ప్రాసెస్కి నేను ఒప్పుకోకపోతే ఈ మాట మీకు అందదు. కాబట్టి నువ్వు ప్రయాసపడాలి, నీ తలాంతులు ఉపయోగించుకోవాలి, నీ సమయాన్ని ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కాబట్టి ఈ మాటలు చెప్పట్లేదు. ప్రతిసారి కూడా మీరు ఇలాంటి ఆలోచన స్వభావాన్ని కలిగి ఉండాలి. ఇలా ఉంటే మీరు దీవించబడతారు, ఇలా ఉంటే మీరు సంపూర్ణతలోనికి వస్తారు. అలా తప్ప ఎంతసేపు సంఘాన్ని దీవించు, నా పిల్లలను దీవించు, నన్ను దీవించు, దొరకవని నేను అనను. కానీ ఆ చిల్లర మెతుకులు వేరు, డైరెక్ట్గా అండ ముందు పెట్టుకొని ప్లేట్ పెట్టుకొని వడ్డించుకొని తినటం వేరు కాదంటారండి. దయచేసి అలాంటి వారిగా ఉన్నాం. డెడ్ సీ కూడా సముద్రమే, కానీ ఎర్ర సముద్రంలా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థించుకుందాం. ప్రభా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. నీ కృపను బట్టి, ఈరోజు ఇచ్చినటువంటి వాక్యాహారంను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నిజముగానే నాయన, మేము అభివృద్ధి పరచబడటమే కాకుండా, ఇతరుల అభివృద్ధి కొరకు మేము పాటుపడటమే కాకుండా, సంఘ క్షేమం కొరకు పాటుపడే వారిగా మమ్మల్ని తీర్చిదిద్దుమని వేడుకుంటున్నాను. అయ్యా, అభివృద్ధి ఆశీర్వాదం అంటే మేము రక్షించబడటం, మేము ఎదగటమే కాదు, మా సంఘం ఎదగటం అనే అంశాన్ని ఈరోజు మేము జ్ఞాపకం. దాన్ని బట్టే మీ ఎదుట తీర్పు తీర్చబడుతుంది, దాన్ని బట్టే మీ ఎదుట మా యొక్క మంచితనం లేదా మా యొక్క విశ్వాసం బయటపడుతుంది. సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ ఎదుగుదల కొరకు మేము పాటు పడకపోతే, పని చేయకపోతే మాలో సంపూర్ణత లేనట్లే. అయ్యా, అతి వారుగా మేము ఉండటానికి వీలు లేదు తండ్రి. మమ్మల్ని సంపూర్ణతలోనికి రప్పించమని వేడుకుంటున్నాను.
దయగల కర్ణగల కాపుదల హస్తాల ద్వారా మమ్మల్ని బలపరిచి క్షేమము దయచేయమని, సంపూర్ణత ద్వారా నీతో పోలికగా నీతో సమముగా మీరు ఉండునట్లుగా కృప విస్తారంగా అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ.